Good morning everybody. So I welcome all of you to this class of TGPSC Group 1 Essay, Ethics as well as Personal Mentorship. So in this class I am going to give you all a clear about how an essay, what actually an essay is, how you should actually see the preparation of essay, and how you should actually act in the preparation of essay. Okay, and meanwhile if you have any doubts also you can just let me know. That is one aspect. Next aspect is ethics. So most of you don't know this thing that ethics is part of Group 1 syllabus. In APPSC it is somewhat exclusive when compared with TGPSC, but in TGPSC it is not exclusive. మనకి పేపర్ 3 సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. అందులో గవర్నెన్స్లో థర్డ్ పార్ట్ గవర్నెన్స్ ఉంటుంది. ఆ గవర్నెన్స్లో లాస్ట్ చాప్టర్ ఎథిక్స్కి సంబంధించి ఉంటుంది. బట్ యూ మే బీ గెటింగ్ దిస్ డౌట్, ఒక్క చాప్టర్ ఎథిక్స్కి మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టాలా అంటే డెఫినెట్లీ పెట్టాలి. అది ఎందుకు ఆ ఎఫర్ట్స్ పెట్టాలనేది విల్ బీ సీయింగ్ ఇన్ దిస్ క్లాస్. ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ పర్సనల్ మెంటర్షిప్. సో మీరందరూ లైక్ ప్రిపరేషన్ చేస్తాము, టెస్ట్ సిరీస్ రాస్తాము ఇలా అనుకుంటారు, కానీ వాట్ యూ యాక్చువల్లీ నీడ్ ఇస్ దట్ పర్సనల్ మెంటర్. అంటే మీరు ఎలా చదువుతున్నారు, మీరు ఏ పాత్లో వెళ్తున్నారు, మీరు తీసుకునే స్ట్రాటజీస్ కానీ సోర్సెస్ కానీ కరెక్టా, లేకపోతే మీరు కొన్నిసార్లు డీమోటివేట్ అవుతూ ఉంటారు. బికాస్ డీమోటివేషన్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఎనీబడీస్ ప్రిపరేషన్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ టాపర్, ఆ టాపర్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డీమోటివేట్ అయ్యి మళ్ళీ తనకు తాను మోటివేట్ చేసుకొని, తనకు తాను మోటివేట్ చేసుకోకుండా ఉన్నప్పుడు వేరే వాళ్ళ సహాయం, మెంటర్స్ లాంటి సహాయం తీసుకొని టాప్ వచ్చిన స్టూడెంటే, అవునా? సో ఈ జర్నీలో మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తారు. ఆ అప్స్ అండ్ డౌన్స్లో మీతో పాటు ఉండేదే మెంటర్. సో చూసింగ్ యువర్ పర్సనల్ మెంటర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎలిమెంట్స్ అన్నీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ ఆస్క్ మై స్టూడెంట్స్ ఇస్, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఇంటరాక్టివ్ ఇన్ నేచర్. మీరు సైలెంట్గా ఉండి ఏం తెలియకుండా మీ డౌట్స్ మీలోనే పెట్టుకొని బాధపడితే మాత్రం అది ప్రిపరేషన్లో కరెక్ట్ కాదు. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా అది సిల్లీ డౌటా పెద్ద డౌటా అనేది అనుకోకుండా అడిగేసేయండి. అడిగితేనే మీకు తెలుస్తుంది, రైట్? అండ్ ఈవెన్ ద టీచర్ ఆర్ ద మెంటర్ విల్ నో వేర్ యు ఆర్ స్టాండింగ్. అంటే మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మీ సీరియస్నెస్ అర్థమవుతుంది. అవి సిల్లీ అనుకుంటే మేబీ ఇనిషియల్ స్టేజెస్లో సిల్లీ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు బిగినింగ్ ఆఫ్ ది స్టేజ్లో ఉన్నప్పుడు. బట్ లేటర్ మీ డౌట్స్ మెచ్యూర్ డౌట్స్ లాగా మారొచ్చు కదా. సో నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్ అబౌట్ ద డౌట్స్ యూ గెట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ట్రై టు బీ ఎక్స్ప్రెసివ్, ఆల్వేస్ ట్రై టు బీ ఇంటరాక్టివ్ విత్ ది పర్సన్. బికాస్ మీరు ఫ్యూచర్లో ఆఫీసర్స్ అవ్వబోతున్నారు. యూ హ్యావ్ టు బీ ఎక్స్ప్రెసివ్, యూ హ్యావ్ టు బీ ఇంటరాక్టివ్. మామూలుగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి, ఇచ్చిన జాబ్ మీకంటూ మీరు ఒక టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ని మీరు కూర్చున్న ప్లేస్లో చేస్తే సరిపోతుంది. బట్ మీరు వచ్చిన సర్వీస్ అలాంటిది కాదు. యూ హ్యావ్ టు టాక్ విత్ పీపుల్, యూ హ్యావ్ టు లెట్ ఎవ్రీబడి నో అబౌట్ యువర్ పర్సనాలిటీ. ఓకే, కాబట్టి అది ఇప్పటి నుంచే మీలో మీరు అలవర్చుకోండి. బికమ్ అ న్యూ పర్సన్ ఫ్రమ్ టుడే. ఈరోజు నుంచి మీరు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే బికమ్ అ న్యూ పర్సన్. యూ యోర్ సెల్ఫ్ విల్ సీ, అంటే నేను ఇదా అని మీకు అనిపించాలి. డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్, ఓకే? డోంట్ హైడ్ ఎనీథింగ్ విద్ ఇన్ యూ. మీకు మీరు ఎక్స్ప్రెసివ్ అవ్వండి అండ్ బికమ్ అ న్యూ పర్సనాలిటీ విచ్ విల్ అల్టిమేట్లీ గివ్ యూ వాట్ యూ వాంట్, బీట్ ఎనీథింగ్. ఓకే, యా. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ అ డెమో క్లాస్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ లెంత్ బ్యాచ్. సో నేను ఇప్పటి వరకు గత 2.5 yearsగా ఇన్స్టిట్యూట్ పెట్టి నడిపిస్తున్నాను. బట్ ఇప్పటి వరకు నేను సపరేట్ మాడ్యూల్స్ లాగా తీసుకున్నాను, పర్సనల్ మెంటర్షిప్ ఇచ్చాను. సో దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ అప్ విత్ అ ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ బై ఇంక్లూడింగ్ డిఫరెంట్ ఫ్యాకల్టీ. ఇది కూడా ఎందుకంటే మనకు రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్లో నేను ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మార్క్స్ రిలీజ్ చేశారు. అప్పుడు డిఫరెంట్ కేటగిరీస్లో 430 అబవ్ మనకు ఎంతమంది ఉన్నారు అనేసి నేను ఒక వీడియో చేశాను. అరౌండ్ 36 మందికి వచ్చింది. ఆ వీడియో చేసిన తర్వాత ఇంకా దట్ నెంబర్ క్రాస్డ్ అబవ్ 55 అనమాట. సో అంతమందికి 430 అబవ్ వచ్చిందని తెలిసింది. ఆ అనాలిసిస్ బట్టి అప్పుడు డిఫరెంట్ కేటగిరీస్లో 430 అబవ్ అయితే లైక్ ర్యాంక్ రావచ్చు అనే ఉద్దేశంతో ఉంది. బట్ వెన్ ద GRL వాజ్ రిలీజ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వర్ షాక్డ్. ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ కాంపిటీషన్ విత్ జస్ట్ 1 to 2 మార్క్స్ ఆల్సో, అవునా? ఆ కాంపిటీషన్ కూడా అబవ్ 450 ఎక్కువ ఉండింది కాంపిటీషన్. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈవెన్ వెన్ స్టూడెంట్స్ లైక్ బిలాంగింగ్ టు సమ్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎలా అంటే ఈవెన్ 460, 465, 469, 470 స్కోర్ చేసిన వాళ్ళు కూడా దే కుడెంట్
see their name in the GRL. సో అది ఎందుకు అంటే యూ కాంట్ చేంజ్ యువర్ కేటగిరీ. అంటే ఇప్పుడు ఇఫ్ అట్ ఆల్ యూ బిలాంగ్ టు జనరల్ కేటగిరీ, యూ కాంట్ బ్లేమ్ దాట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ వాట్ యూ కెన్ డూ ఇస్, ఐ షుడ్ బీ ఇన్ టాప్ 10. ఆ టాప్ 10లో ఉండాలంటే నేను ఏం చేయాలి, నేను ఎంత కష్టపడాలి, ఈ థాట్స్ మీ మైండ్లో ఉండాలి ఫ్రమ్ డే 1 ఆఫ్ యూర్ ప్రిపరేషన్. ఓకే, సో అలా చూసుకుంటే మనకు ఆ జిఆర్ఎల్లో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ బయటికి చెప్పట్లేదు, అంటే నా స్టూడెంట్స్, బికాస్ దే వాంట్ అటెండ్ ద వెరిఫికేషన్. ఇదంతా కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ అయిపోయింది, కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి, బయట డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి, కోర్ట్ ప్రొసీడింగ్స్ కానీ ఏవైనా. బట్ కన్ఫర్మ్గా లైక్ ఫ్రమ్ ఆర్ ఇన్స్టిట్యూట్, ఫ్రమ్ మై పర్సనల్ మెంటర్షిప్, 18+ స్టూడెంట్స్ నేమ్స్ ఆర్ దేర్ ఇన్ ది GRL. I'm very proud of it because I didn't launch any full-length program previously. It was only my personal care. నేను ఒక్కదాన్ని అన్నీ డీల్ చేశాను. బీట్ ఎస్ఏ, బీట్ టెస్ట్ సిరీస్, బీట్ మెంటర్షిప్, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ తీసుకున్నాను, జనరల్ ఇంగ్లీష్ మాడ్యూల్ తీసుకున్నాను. డెఫినెట్లీ జనరల్ ఇంగ్లీష్లో ఇంతమంది క్వాలిఫై అనేది నేను చెప్పుకోవట్లేదు. దట్ వాజ్ ఓన్లీ టు హెల్ప్ ద స్టూడెంట్స్ క్వాలిఫై జనరల్ ఇంగ్లీష్, స్పెషలీ టార్గెటింగ్ ది తెలుగు మీడియం పీపుల్. అది కూడా మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ వే సాటిస్ఫైడ్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ ఇస్, జనరల్ ఇంగ్లీష్లో అంటే 2016 తర్వాత మనకు అసలు ఈ పేపర్ ఎలా వస్తుందో చాలామందికి తెలియదు. బట్ అసలు నేను ప్రెడిక్ట్ చేసింది, ద వే క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్, లైక్ ఐ కెన్ షో యూ ద పేపర్. ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడ లేదు, కానీ కరెక్ట్గా నేను ఏదైతే టెస్టులు కండక్ట్ చేశానో జనరల్ ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్లీ అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ వచ్చాయి. కొంతమంది స్టూడెంట్స్, అది నాకు ఎప్పుడు తెలిసిందంటే, కొంతమంది స్టూడెంట్స్ దే కేమ్ విత్ ది పేపర్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, దే హ్యావ్ టేకెన్ ద టెస్ట్. నేను షాక్ అయ్యాను అనమాట, ఇంత డిఫరెన్స్ ఎందుకు అని చెప్పి. మ్యామ్ వీళ్ళు ఇలా ఇచ్చారు ఈ క్వశ్చన్ని, మీరేమో ఇలా ఇచ్చారు అంటే యూ జస్ట్ వెయిట్ అండ్ సీ అని మాత్రమే నేను చెప్పాను. ఇన్ ద రియల్ టెస్ట్ మై క్వశ్చన్స్ వేర్ రెప్లికేటెడ్ జనరల్ ఇంగ్లీష్లో. ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్, అంటే ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో వెళ్ళారు, ఏ లెవెల్ ఆఫ్ మోడరేట్ దాంట్లో వెళ్ళారనేది వీ కుడ్ క్లియర్లీ సీ అనమాట. ఐ డెంట్ హ్యావ్ టైమ్ అండ్ ఐ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ యూ ఆల్ దిస్. ఇది నేను మీకు చూపిస్తాను. నేను ఒక టెస్ట్ సిరీస్ రన్ చేశాను విత్ ఓన్లీ సమ్ 10 to 12 టెస్ట్, జిఎస్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ. అందులో నుంచి ప్రతి టెస్ట్లో మినిమం 10 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. ఓన్లీ 1 టెస్ట్ సిరీస్, మినిమం 10 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ పేపర్ రిఫ్లెక్ట్ అయ్యాయి. అప్పుడున్న బిజీలో, అప్పుడున్న టైంలో ఐ కుడెంట్ షో టు ద పీపుల్ దాట్ ఇలా టెస్ట్ అయిన వెంటనే, ఇప్పుడు ఎగ్జామ్ అయిన వెంటనే నా పేపర్ నుంచి ఇన్ని రిఫ్లెక్ట్ అని నేను చెప్పలేకపోయాను. ఓకే, బట్ ఐ విల్ బి షోయింగ్ యూ ఎవ్రీథింగ్ విత్ ద ప్రూఫ్స్ ఆఫ్ ద టెస్ట్ నెంబర్ విచ్ ఐ హ్యావ్ కండక్టెడ్. సో మన దగ్గర ఏంటి అంటే, లైక్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ టు బూస్ట్ మై సెల్ఫ్, అంటే ఓవర్గా బూస్ట్ చేసుకోవడం అలా కాదు. ఉన్నది ఉన్నట్టే నేను చెప్తాను. లైక్ మెనీ ఆఫ్ యూ నో మీ పర్సనలీ, రైట్? సో ఉన్నది ఉన్నట్టే చెప్తాను. కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్, if you want to take this program, you can trust me. You can trust my efforts in making you clear the service, making you clear the exam. But akkad okka difference enti ante, when will I help you clear the exam? Online students, please tell me. I told you I like to interact with all of you. So you all tell me, నేను ఎప్పుడు మీకు సర్వీస్ రావడానికి హెల్ప్ చేస్తాను? When the very good, when the students put same efforts. Yes Naveen, same efforts, right? Say అది నాకు కనిపించాలి మీలో. అంటే ఈ స్టూడెంట్ సీరియస్ ఆస్పిరెంట్, ఈ స్టూడెంట్ని కొంచెం పుష్ చేస్తే, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తే డెఫినెట్లీ he or she will get the service అని నాకు అనిపిస్తే, I will go to any extent. To the extent of talking with you, to the extent of evaluating your copies, even at 12 AM in the night. There are some students who are into service now. వాళ్ళకి నేను రాత్రి 11:30 PM, 12 AM అయినా 12:30 AM అయినా సరే సెషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రైట్? ఇంత ఓపెన్గా చెప్తానంటే, సి లైక్ దిస్ ఇస్ అన్ ఓపెన్ సెషన్, ఫ్రీ సెషన్, ఐ వోంట్ లై కదా. సో ఇక్కడ ఎక్కడ కూడా ఒక జెండర్ నైట్ అవుతోంది కదా, అదంతా కాదు. ఇట్స్ అబౌట్ స్టూడెంట్ మెంటర్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ అబౌట్ అ మేల్ స్టూడెంట్ ఆర్ అ ఫీమేల్ మెంటర్. అలాంటిది ఏమీ లేదు. So show your seriousness to me and you will see how effectively I'm going to put it. One more example, ఇప్పుడు APPSC 3rd నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, మెయిన్స్. ఒక స్టూడెంట్ జస్ట్ 3 days బ్యాక్ నా దగ్గరకు వచ్చేసి, మ్యామ్ ఐ టోటలీ లాస్ట్ కాన్ఫిడెన్స్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాను అంటే, ఐ కంట్రోల్ ఫర్ సమ్ టైమ్. ఆ అబ్బాయి హీ కెప్ట్ ఆన్ టాకింగ్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు మ్యామ్, నేను ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఐ విల్ గివ్ అప్ అనేసి అన్నాడు. నేను ఒకటే అన్నాను, డూ యూ నో వాట్ ఐ కంట్రోల్డ్?
ఇక్కడ నుంచి వెళ్తాను మేడం అని చెప్పిన వెంటనే లీవ్ దిస్ ప్లేస్ రైట్ నౌ అని చెప్పాలనిపించింది నాకు, బట్ ఐ కంట్రోల్డ్. ఏంటి అంటే ఐ నో దాట్ ద స్టూడెంట్ హ్యాస్ ఎట్ పొటెన్షియల్. ఆ అబ్బాయి కొంచెం అంటే అంత ఎక్కువ ప్రిపరేషన్ అవ్వకుండా కూడా హీ కుడ్ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ హీ కేమ్ టు మీ ఫర్ మెంటర్షిప్ అండ్ ఎవాల్యుయేషన్. సో అతని ఆన్సర్స్ చూశాను, చిన్న చిన్న చేంజెస్ అవన్నీ చెప్తే హీ కుడ్ డూ ప్రాపర్లీ. వాట్ ఐ అండర్స్టూడ్ వాస్ ఆ అబ్బాయిలో పొటెన్షియల్ ఉంది అని. సో ఐ కెప్ట్ ఆన్ ఎంకరేజింగ్ హిమ్. అతను ఒక పెద్ద మెసేజ్ కూడా చేశారు ఒకరోజు, మ్యామ్ మీలాగా నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు అని. సో వాట్ ఐ టోల్డ్ హిమ్ వాస్, దిస్ ఈజ్ నాట్ అ ఫాల్స్ ఎంకరేజ్మెంట్. నేను ఒక 2 months ఎగ్జామ్లో ఉండి 2.5 months ఎగ్జామ్ గ్యాప్లో ఉన్నప్పుడు నేను ఒక స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తున్నాను అంటే ఇట్స్ నాట్ అ ఫాల్స్ ఎంకరేజ్మెంట్, ఇట్స్ బికాస్ యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ ఇన్ యూ. అందుకే చేశాను. అండ్ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ యూ టు లీవ్ హైదరాబాద్. ఇప్పటి వరకు ఎంత ప్రిపరేషన్ అయినా ఫైన్, రైట్, నమ్మకం లేకపోయినా ఫైన్. లైక్ ఆ నెక్స్ట్ డే నుంచి హీ వాజ్ రైటింగ్ ఫుల్ అండ్ టెస్ట్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్. అక్కడ టెస్ట్ రాసి నా దగ్గర ఎవాల్యుయేషన్ చేయించుకుంటున్నాడు ఆ స్టూడెంట్. సో టేక్ ద టెస్ట్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పాను, టేక్ ద టెస్ట్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పాను. ఎందుకు అంటే ఆ రోజు ఐ గేవ్ హిమ్ ఎన్ ఎస్సే టాపిక్, ఒక 1 hour టైం ఇస్తున్నాను, యూ సిట్ దేర్ రైట్ అండ్ కమ్ అని చెప్పాను. ఆ మెంటాలిటీలో హీ హ్యాస్ రిటర్న్ అ వెరీ గుడ్ ఎస్సే. యూజువల్లీ మీరు అందరూ ఒక ఎస్సే టెస్ట్ తీసుకుంటున్నారు అంటే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు, రైట్. బట్ ఆ అబ్బాయికి నా దగ్గరకు వచ్చేంత వరకు నేను ఒక టాపిక్ ఇస్తాను, టెస్ట్ పెడతాను అనే విషయం తెలియదు. బట్ స్టిల్ హీ సాట్ దేర్ ఫర్ 1 hour, హీ టుక్ ద టెస్ట్. He has written a very good essay. So I took that as a proof and told him that you are not leaving this place. Compulsory మీరు ఫుల్ అండ్ టెస్ట్ తీసుకోవాల్సిందే. 99% మీరు ఫెయిల్ అవ్వచ్చేమో, బట్ దెర్ ఇస్ 1% ఛాన్స్. ఆ 1% కోసం మీరు ట్రై చేయండి అని చెప్పాను. హీస్ టేకింగ్ ఫుల్ అండ్ టెస్ట్ నా. He didn't go. He's taking full and test now. సో ఆ లెవెల్ ఆఫ్ డిమోటివేషన్ మీలో ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ టార్గెట్. నెవర్ ఫర్గెట్ యువర్ టార్గెట్, నెవర్ ఫర్గెట్ వై యూ కేమ్ హియర్, నెవర్ ఫర్గెట్ హౌ యూ కన్విన్స్ యువర్ పేరెంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ ప్రిపరేషన్. ఓకే, అండర్స్టూడ్? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. వీళ్ళందరూ రేపు ర్యాంక్ వచ్చిన తర్వాత వీళ్ళ స్టోరీస్ చెప్పుకుంటారు, బట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ మీకు ఈ స్టోరీస్ చెప్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే నాలాగే ఇంతమంది ఉన్నారు అని. ఫైన్, యా. సో లెట్ us enter into the actual class. అంటే ఇది కూడా యాక్చువల్ క్లాస్ కాదని అనుకోకండి, దిస్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, రైట్. క్లాస్ అందరూ చెప్తారు, బట్ ఇది టు కీప్ యూ మోటివేటెడ్, రైట్. యా, సో ద వెరీ ఫస్ట్ ఆస్పెక్ట్, సో విల్ బీ సీయింగ్ దిస్ క్వశ్చన్స్ టుడే. వాట్ ఈజ్ అన్ ఎస్సే? అందరు ఎస్సే రైటింగ్ అనుకుంటారు, ఎస్సే ఉంది పేపర్ 1 అనుకుంటారు, బట్ వాట్ ఈజ్ అన్ ఎస్సే? కెన్ ఎనీబడి టెల్ మీ? ఆన్లైన్ స్టూడెంట్స్, ఎస్ శరణ్, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు వాట్ ఈజ్ అన్ ఎస్సే చెప్పండి. కెన్ ఎనీబడి ప్రాపర్లీ డిఫైన్ అన్ ఎస్సే? ఎవరు ఎప్పుడు అడగని క్వశ్చన్ మీరు అడుగుతున్నారు మ్యామ్ అనుకుంటున్నారా? ఎస్, వాట్ ఈజ్ అన్ ఎస్సే? ఇట్స్ ఓకే, మీరు మిస్టేక్ చెప్పినా పర్లేదు, చెప్పండి. Sri, no idea ma'am, waiting for your explanation. Okay, I'll definitely explain Sri, but don't wait for my explanation when I ask you questions. మీరు కూడా నాకు ఆన్సర్ ఇవ్వండి, అది రాంగ్ అయినా పర్వాలేదు. Be ready to make mistakes in the classroom so that you won't make mistakes in the examination hall. Yes, Shiva, writing accurate information on particular topic. Accurate information మరి మీరు రాస్తున్నారా శివ? మీరు అంటే అందరు స్టూడెంట్స్, are you writing that accurate information? Okay, Bharat Sai, where we can answer it is detailed manner which will be included the past, present, future aspirations. Okay, Pravalika, explanation or describing the topic. Okay, nice. Yes, anybody wants to answer? Okay, essay is nothing but simple writing about something, elaborating about something, ante essay అంటే ఏం రాస్తున్నారు అనేది మీ ఎగ్జామ్. ఎస్సే ఈజ్ అబౌట్ సింప్లీ రైటింగ్ సంథింగ్ ఆన్ ఎ పేపర్ కావచ్చు, లేకపోతే ఆన్ అ షీట్ కావచ్చు, బీట్ ఎనీథింగ్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డూ అ పీపీటీ ఆన్ యువర్ కంప్యూటర్ ఆర్ ఆన్ యువర్ ల్యాప్టాప్, ఈవెన్ దట్ బికమ్స్ అన్ ఎస్సే. సో ఇట్స్ అబౌట్ రైటింగ్ అబౌట్ సంథింగ్. ఓకే, సో ఇట్స్ అబౌట్ రైటింగ్ అబౌట్ సంథింగ్. మీరు ఇచ్చిన టాపిక్ని ఎలా రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఫైన్, అండర్స్టూడ్? Yes, so Kaju Kumari, essay is a short piece of writing on one subject. Yeah, it's a short piece of writing, but it need not be on one subject. It
నీడ్ నాట్ బి ఆన్ వన్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎస్సే అనేది ఎంత డైవర్స్గా ఉంటే అంత మంచి రైటింగ్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ 6 టాపిక్స్ ఇన్ యువర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. ఇప్పుడు కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అంటే ఇట్ డజంట్ మీన్ దాట్ యువర్ ఎస్సే షుడ్ ఎంటైర్లీ రొటేట్ అబౌట్ సొసైటీ ఆస్పెక్ట్స్. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సో ఎంటైర్ సొసైటీ పరంగా కాకుండా ఈ సొసైటీతో ఏమైతే లింక్ అయి ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని తీసుకొచ్చినా కూడా యు ఆర్ విదిన్ ద ఎస్సే. అండర్స్టూడ్? అంటే ప్రతి ప్యారాలో సొసైటీ సోషల్ ఇష్యూస్, ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది, అది కాదు ఎస్సే అంటే. సొసైటీతో ఏమేమి లింక్ ఉన్నాయి, పొలిటికల్గా ఏం లింక్ ఉంది, ఎకనామికల్ ఏం లింక్ ఉంది, కల్చరల్లీ ఏం లింక్ ఉంది, ఎవ్రీథింగ్ విచ్ హ్యాస్ సొసైటల్ ఎలిమెంట్స్ that should be related. Essay should be as diverse as possible. So our diversity eppudu ostadi? Not on the paper, it begins from your mind. Essay మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్సే ఎందుకు పెడుతున్నారంటే ద బోర్డ్ వాంట్స్ యూ టు హ్యావ్ అ డైవర్స్ థింకింగ్. ఒక టార్టాయిస్ ఇన్ ఎ వెల్ లాగా ఒక టాపిక్ గురించి ఆలోచించడం కాదు. ఇఫ్ యూ ఫేస్ సమ్ రియాలిటీ ఇన్ యువర్ ఫీల్డ్ వర్క్, యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు థింక్ డైవర్స్లీ, డిఫరెంట్లీ. అంటే ఇది ఇలా అయితే ఎలా, ఈ యాంగిల్లో ఎలా, ఈ యాంగిల్లో ఎలా, అంత డైవర్స్ ఎలిమెంట్స్ మీకు ఆన్ ద స్పాట్ రావు. No human being will get that innate quality of diversifying the things. It will come with practice. So the competitive exam boards are making you practice this on the paper. దీనికి ఎందుకు మార్క్స్ ఉంటాయి? మీరు ఎలా డైవర్స్గా ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఇంపార్టెన్స్ దాని గురించి తెలుసుకొని రాస్తున్నారు, ఎలాంటి ఇష్యూస్ రాస్తున్నారు, దానికి సొల్యూషన్స్ ఏం రాస్తున్నారు, దాన్ని బట్టి మీకు మార్క్స్ ఉంటాయి. సో త్రూ అన్ ఎస్సే పేపర్, మార్క్ మై వర్డ్స్, జనరల్ స్టడీస్ పేపర్లో అయినా సరే మీ మైండ్ సెట్ బయట పడకపోవచ్చు, బికాస్ మీరు ఎలా చదువుకున్నారో అలా రాస్తారు. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఎస్సే. ఆల్సో దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఎథిక్స్. ఎస్సే అండ్ ఎథిక్స్లో మీ పర్సనాలిటీ యాజ్ ఇట్ ఈస్ బయట పడుతుంది, వాటికే మార్క్స్ పడతాయి. సో యూ డెఫినెట్లీ, అంటే కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉంటారు, లై చేస్తారు ఫర్ సమ్ మార్క్స్. మీ మైండ్స్లో ఇది కూడా తిరగవచ్చు, మ్యామ్ కొంతమంది ఎథికలీ అంత బాగోరు బట్ స్టిల్ దే కుడ్ స్కోర్ గుడ్. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ రైటింగ్ గుడ్ ఎథిక్స్ ఆన్సర్స్. అవునా? సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ప్రాక్టీసింగ్. సో వాట్ ఈస్ అన్ ఎస్సే అయిపోయింది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్సే ఇన్ మెయిన్స్ మార్క్స్ అదే చెప్పాను కదా. సో ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇప్పటి వరకు అరౌండ్ 170 ఎస్సే మార్క్స్ వచ్చింది. అంటే యూపీఎస్సీలో యూ హ్యావ్ ద ఎస్సే మార్క్స్ ఫర్ 250. సో 170-175 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ గివెన్ ఫర్ ఎస్సే. అది చిన్న విషయం కాదు కదా. అండ్ యూపీఎస్సీలో యూ విల్ బి గివెన్ 2 essays, 125 మార్క్స్ ఈచ్. దాంట్లో 175 రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అలా మనకి టీజీపీఎస్సీలో లైక్ ఇప్పుడు మనకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం 97.5 వచ్చింది అంటున్నారు. బట్ స్టిల్ ఇండివిజువల్ మార్క్స్, అంటే ఎవరైతే వాళ్ళ ఓన్గా మార్క్స్ చూస్తున్నారు కాబట్టి వి స్టిల్ డోంట్ నో ద హైయెస్ట్ మార్క్స్. 97.5 ఎవరికో వచ్చింది అని మాత్రం అంటున్నారు. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ దాట్, టీజీపీఎస్సీలో యూ విల్ బి గివెన్ 3 essays. ఎన్ని మార్క్స్ ఉంటాయి? 50 ఈచ్. సో ఒకవేళ 50 మార్క్స్ ఉన్నప్పుడు, సరే లెటెస్ట్ టేక్ 100 మార్క్స్ వచ్చింది ఒక స్టూడెంట్కి అనుకుందాం. 150 మార్క్స్కి 100 వచ్చింది అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక ఎస్సేకి ఎంత వేసుకోవచ్చు? 33. ఓకే, సరే లెటెస్ట్ టేక్ 35. అంటే దెర్ ఈస్ స్కోప్ ఫర్ యూ టు స్కోర్ 35 అవుట్ ఆఫ్ 50 ఫర్ అన్ ఎస్సే. అది స్కోప్, బట్ కాంట్ యూ చేంజ్ ఎవ్రీథింగ్? స్కోప్ 35 ఉంది, బట్ ఇంపాసిబులా 40 తెచ్చుకోవడం? ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. సో మీ టార్గెట్ ఎలా ఉండాలంటే, ఒక ఎస్సేకి 50 మార్క్స్ ఉంటే వై కాంట్ ఐ సెక్యూర్ 40 అవుట్ ఆఫ్ 50? అంటే ఆ ఎవాల్యుయేటర్కి వేయాలి అనిపించాలి. ఇందులో నాకేం మిస్టేక్స్ అనిపించట్లేదు. మేబీ బోర్డ్ హ్యాస్ టోల్డ్ దట్ పర్సన్ టు గివ్ ఓన్లీ 40 యాజ్ ఎ హైయెస్ట్ మార్క్. సో ఎస్, వై కాంట్ యూ గెట్ దట్ 40 మార్క్స్? ఎప్పుడు కూడా ఈసారి హైయెస్ట్ ఎంత వచ్చింది అదే నాకు కూడా వస్తుంది అని అనుకోకండి. యూ క్యాన్ బీ దట్ టాపర్ నెక్స్ట్ ఇయర్. మేబీ త్రూ అవుట్ ద ఇయర్స్ అదర్ స్టూడెంట్స్ మీ గురించి మాట్లాడుకుంటారేమో వీళ్ళకి ఇంత వచ్చింది అని. సో యువర్ టార్గెట్ ఇన్ ఎస్సే షుడ్ బి 40. అలా మీరు 40 వేసుకుందాం. 4 3s 43s
120 మార్క్స్ మీకు ఎస్ఏలో వస్తున్నప్పుడు ఇమాజిన్ ద డిఫరెన్స్ ఇట్స్ గోయింగ్ టు మేక్. 120 మార్క్స్ ఇన్ ఎస్ఏ. ఈసారి టాపర్స్లో కూడా లైక్ ఒక బెటర్ స్కోర్ ఎంత ఉందో చెప్పనా, అంటే బెటర్ అంటే ఫైన్ సెన్సిబుల్ స్కోర్ 60, 62, 65 అలా ఉంది. మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ 65, 70 ఇంతే ఉంది. రేరెస్ట్ ఆఫ్ ది కేసెస్లో దే హ్యావ్ క్రాస్డ్ 80 కావచ్చు, 85 అండ్ ఇప్పుడు మనం చూసాం 97 అలా. ఓకే, సో వేర్ ఈస్ 60 అండ్ స్టిల్ బీయింగ్ అ టాపర్, వేర్ ఈస్ 120? Now you understand? With a single subject, you are making the entire difference. That is the importance of essay in your mains. One subject, showing your personality. And చాలా మంది స్టూడెంట్స్ రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఎస్ఏని ఇగ్నోర్ చేశారు. ఇఫ్ యూ సీ మై ప్రీవియస్ వీడియోస్, ఐ కెప్ట్ ఆన్ టెల్లింగ్ ద స్టూడెంట్స్ ఎస్ఏ విల్ లైక్ మేక్ దట్ ఎంటైర్ డిఫరెన్స్. ఎస్ఏనే మీరు లిస్ట్లో ఉన్నారా లేదా చెప్తుంది అని. దట్ ఈస్ వాట్ హ్యాస్ క్లియర్లీ హ్యాపెన్. జిఎస్ ఎన్ని గంటలు చదువుతూ కూర్చుంటారు, బట్ మీకు ఇంత ఒక్క సబ్జెక్టు ఇన్ని మార్క్స్ వస్తున్నాయని అంత క్లియర్గా తెలిస్తే వై కాంట్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్? ఇప్పుడు మీకు టోటల్ మార్క్స్ కదా ర్యాంక్ వచ్చేది మరి. సో యూ షుడ్ ఆల్సో నో టు స్మార్ట్ ప్లే. ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ పెడితే మాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది స్మార్ట్ ప్లే, స్మార్ట్ థింకింగ్ అనేది ఉండాలి. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, యాజ్ అ మెంటార్ ఐఎమ్ దేర్ టు పుష్ యూ. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ గంటలు కూర్చొని చదవడం కాదు. ఆ గంటల్లో ఏం చదువుతున్నారు, సరే ఒక గంట చదువుతున్నారా, ఏం చదువుతున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, యా. నెక్స్ట్ ఆస్పెక్ట్, హౌ మచ్ క్యాన్ యూ స్కోర్ ఇన్ ఎస్ఏ? ఆల్రెడీ అయిపోయిందా? ఎస్. ఆర్ దేర్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇన్ ఎస్ఏ? ఇది మీరు ఆన్సర్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్. అంటే ఎస్ఏ ఇలానే రాయాలి అని మీకు రిజిడ్గా ఎవరైనా చెప్పారా? ఆర్ దేర్ సమ్ రూల్స్ ఇన్ ఎస్ఏ? చెప్పండి ఆన్లైన్ స్టూడెంట్స్. Naveen says no, Bharat no rules, Ram no rules, Kaju no. Okay, Kaju Kumari మీ నేమ్ బాగుంది. యా, మౌనికా నో మ్యామ్. యా, సో మీకే తెలుసు ఎస్ఏ ఇలానే రాయాలని రూల్స్ లేవు అని. మరి మీకు అంత ఫ్రీడమ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎస్ఏ వేర్ యూ హ్యావ్ ద ఎంటైర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఎస్ఏ దగ్గర ఎవాల్యుయేటర్స్కి వీళ్ళు ఇలానే రాయాలి అనేది ఉండదు. జనరల్ స్టడీస్ తీసుకుంటే ఎవాల్యుయేటర్స్కి కొన్ని ర్యాండమ్ పాయింట్స్ ఇస్తారు. ఒక 10 పాయింట్స్ ఉంటే మీరు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయా చూడండి అన్నట్టు ఇస్తారు. అంటే 10 పాయింట్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ కెన్ బి మోర్ ఆల్సో. ఓకే, బట్ ఎస్ఏలో అలా కాదు. ఎస్ఏ ఈజ్ ఇండివిజువలిస్టిక్ అని ఎవాల్యుయేటర్స్ కూడా తెలుసు, బోర్డ్కి కూడా తెలుసు. సో దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఫర్ ఎస్ఏ రైటింగ్. ఒకటే ఒక రూల్ ఉంటుంది, ఓన్లీ వన్ రూల్. అది ఏంటో చెప్పగలుగుతారా? స్టిక్ టు ద టాపిక్. వెరీ గుడ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రూల్ ఫర్ ఎస్ఏ. శివ, ఎస్, బట్ ఇన్ అ స్మార్ట్ వే విత్ స్మాల్ చేంజెస్. అది ఏం చేంజెస్ శివ? టెల్ మీ. ఇఫ్ యూ సే దట్ దెర్ ఆర్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇన్ ఎస్ఏ, ఏం రూల్స్ ఉన్నాయి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కంటెంట్. మీ థాట్ ప్రాసెస్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని. ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రక్చరింగ్. స్ట్రక్చరింగ్లో ఉంటుంది డెఫినెట్లీ, బికాస్ యూ కాంట్ రైట్ బియాండ్ సమ్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఒక పారాగ్రాఫ్ ఉంది అంటే మీరు కంటిన్యూస్గా లెందీ పారాగ్రాఫ్స్ రాస్తూ ఉండాలి. నేను ఆ రూల్స్ అడగట్లేదు. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇన్ ఎస్ఏ అనేసి అంటే మీరు అంటే ఈ టాపిక్ మొత్తాన్ని నేను ఈ ఒక్క టాపిక్తోనే రెస్ట్రిక్ట్ అయిపోయి రాయాలి. ఇప్పుడు సొసైటీ ఇందాక చెప్పాను, సొసైటీ పరంగానే రాయాలని రెస్ట్రిక్షన్ ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డైవర్సిఫై దాట్. సొసైటీని డిఫరెంట్ ఎలిమెంట్స్తో లింక్ చేయండి, బట్ యూ షుడ్ బి విదిన్ ద టాపిక్. బీయింగ్ విదిన్ ద టాపిక్ ఈజ్ ది ఫస్ట్ అండ్ మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్ఏ. తర్వాత మీరు అది ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో ఇంపార్టెంట్, అండ్ ఎన్ని పారాస్లో రాయాలి, అదంతా సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలా వద్దా, అవన్నీ తర్వాత ఉంటాయి. అది మనం మన క్లాసెస్ అప్పుడు మాట్లాడుకుంటాం. హౌ టు రైట్ అన్ ఎస్ఏ అన్న దాంట్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, అవి వేరు, ఆ రూల్స్ వేరు. ఓకే, Yeah, Shiva, topic-wise thoughts on individual basis. Now in topic specific, yes, Bharat. Way of answering the question, divergent approach should be there in the essay. Yeah, so way of answering the question, divergent approach అంటే నేను అదే. అందులో మీకు రూల్స్ లేవు. ఇప్పుడు ఒక ఎస్ఏ టాపిక్లో మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకురావద్దు అనే రూల్ లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకురావద్దు అనే రూల్ లేదు. అలాంటి రూల్స్ లేవు, బట్ ఒక స్ట్రక్చరింగ్ ఆఫ్ ద ఎస్ఏలో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఓకే, యా. సో నెక్స్ట్ వన్, షుడ్ వి రైట్ సేమ్ టైప్ ఆఫ్ ఎస్సేస్? ఇది కూడా నన్ను ఎంతోమంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ అనమాట. సేమ్ టైప్ ఆఫ్ ఎస్సేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ పేపర్లో 3 ఎస్సేస్ రాస్తున్నారు, రైట్? యూర్ రైటింగ్ 3 ఎస్సేస్.
కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అనెక్డోట్ అంటారు. అనెక్డోట్ అంటే తెలుసా? అనెక్డోట్ అంటే ఒక షార్ట్ స్టోరీ లాగా చెప్పడం. ఎస్సే స్టార్ట్ చేసే ముందు ఇంట్రొడక్షన్లో ఒక చిన్న నరేషన్ కానీ ఒక షార్ట్ స్టోరీ లాగానే స్టార్ట్ చేస్తారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్టోరీ రైటింగ్ అలవరుచుకుంటారు వాళ్ళలో. ఎందుకు అంటే మ్యామ్ ఇంట్రొడక్షన్లో మేము ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని. దట్ ఈస్ అ గుడ్ థింగ్, అలవర్చుకోండి. బట్ 3 ఎస్సేస్లో 3 స్టోరీస్ రాస్తే మీకంటే ఎక్కువ బోర్ కొట్టేది ఎవాల్యుయేటర్కి, అవునా? అండ్ మోర్ ఓవర్ మీరు రాసే ఫస్ట్ ఎస్సేలో స్టోరీ మంచిగా రావచ్చేమో, బట్ సెకండ్ ఎస్సేలో తగ్గుతుంది లెవెల్, థర్డ్ ఎస్సేలో ఇంకా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద టైం కాన్స్టెంట్. బికాస్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎస్సేకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టుంటారు, ఆలోచించడంలో రాయడంలో అలసిపోతారు, దానివల్ల అది తగ్గిపోయి ఒక జనరల్ ఎస్సే లాగా వస్తుంది. డు నాట్ డూ దట్ మిస్టేక్. ఓకే, షుడ్ వి రైట్ సేమ్ టైప్ ఆఫ్ ఎస్సేస్ అంటే మై ఆన్సర్ ఇస్ అ బిగ్ నో. మీరు చూస్ చేసుకునే టాపిక్స్లో కూడా యూ హ్యావ్ మల్టిపుల్ చాయిస్ ఇన్ ఎస్సేస్. మీరు చూస్ చేసుకునే టాపిక్స్ ఎంత డైవర్స్గా ఉంటే మీ థింకింగ్ అంత డైవర్స్గా ఉంటుంది, మీరు పేపర్లో పెట్టేది అంత డైవర్స్గా పెడతారు, మీకు మార్క్స్ కూడా అంత బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఎస్సే మీరు సోషో పొలిటికల్ ఇష్యూస్ పరంగా తీసుకున్నారనుకోండి. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే టాపిక్ ఉంది, అందులో కూడా కొంచెం పొలిటికల్గా టాపిక్ వస్తుంది. ఇఫ్ యూ చూస్ సిమిలర్ ఆస్పెక్ట్స్, అక్కడ ఏమవుతుంది? పొలిటికల్ యాంగిల్లో మీరు ఫస్ట్ ఎస్సేలో సేమ్ పాయింట్స్ రాస్తారు, సెకండ్ ఎస్సేలో సేమ్ పాయింట్స్ రాస్తారు. సో హౌ ఆర్ యూ డైవర్సిఫైయింగ్ యువర్ కంటెంట్? ఎస్సే ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్ చూసింగ్ ద టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎలా టాపిక్ చూస్ చేసుకోవాలి అని. డ్యూరింగ్ ఆ సెషన్స్ నేను మీకు క్లియర్గా చెప్తాను టాపిక్ ఎలా చూస్ చేసుకోవాలి అని. ఈ క్లాస్లో అన్నీ చెప్పను. ఐఎమ్ సీయింగ్, అంటే ఆ క్యూరియాసిటీ కనిపిస్తుంది మీ ఫేసెస్లో. డెఫినెట్లీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఫేసెస్ నేను చూడలేను కాబట్టి కనిపించట్లేదు. ఆర్ యూ క్యూరియస్ ఆన్లైన్ స్టూడెంట్స్? చెప్పండి, హౌ క్యూరియస్ ఆర్ యూ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎస్సే ఇన్ దిస్ క్లాస్? కాజు సేస్ yes, భరత్ సేస్ అఫ్ కోర్స్, రామ్ సేస్ yes. యా, సో అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ క్లాస్లోనే ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ ఎస్సే అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ యువర్ ప్రిపరేషన్ షుడ్ నాట్ హ్యావ్ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ విల్ నాట్ గివ్ యూ సక్సెస్. ఇది మాత్రం మీరు నమ్మండి. స్మార్ట్ వర్క్ ఉండాలి, బట్ షార్ట్ కట్స్ ఉండకూడదు. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎలాబరేటివ్ సెషన్స్ ఆన్ ఎస్సే విచ్ విల్ ఎంటైర్లీ చేంజ్ యువర్ పర్సనాలిటీ. అండ్ ఒకవేళ మీరు గ్రూప్ 1తో పాటు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు అంటే అది మీకు యూపీఎస్సీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్? యా, సో సేమ్ టైప్ ఆఫ్ ఎస్సేస్ మాత్రం చూస్ చేసుకోకూడదు. ఎలాంటి ఎస్సేస్ రాయాలో నేను మీకు చెప్తాను. ఓకే శరణ్? యా, నెక్స్ట్, హౌ మెనీ పేజెస్ షుడ్ వి రైట్ అన్ ఎస్సే? కొంతమంది పోయిట్స్ ఉంటారు, రాసేసుకుంటూ వెళ్తాం అనుకుంటారు, బట్ నో, దెర్ ఈస్ అ రెస్ట్రిక్షన్. ఓకే, టీజీపీఎస్సీ మనకి లైక్ రిలీజ్ చేసిన శాంపుల్ బుక్లెట్లోనే యూ విల్ బీ గివెన్ 12 pages ఆర్ 6 papers. అవునా? పేజెస్ అంటే 1 page ఫ్రంట్ సైడ్, 2nd page బ్యాక్ సైడ్. పేపర్స్ అంటే 1 paper వెర్ యూ హ్యావ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. అలా మీకు టీజీపీఎస్సీ ఒక ఎస్సే టాపిక్ ఇచ్చింది అంటే 1A ఆర్ B ఆర్ C అలా ఇచ్చింది అంటే దట్ విల్ బి ఫాలోడ్ బై 12 pages. ఆ 12 pagesలో మీరు ఎస్సే రాయాలి. అండ్ ఇక్కడ స్టూడెంట్కి ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అదేంటి అంటే 12 pages నింపితేనే మేము మంచి ఎస్సే రాసినట్టు అనుకుంటారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. మీరు 10 pagesలో ప్రాపర్గా ఎస్సేలో అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేస్తే కూడా యూ విల్ బీ గివెన్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, ఒకవేళ మీరు 12 pages ఫిల్ చేయాలి అనుకుంటే ట్రస్ట్ మీ, యూ కాంట్ కంప్లీట్ ద పేపర్. మేబీ ఫస్ట్ ఎస్సే 12 pages రాస్తారేమో, సెకండ్ ఎస్సే 7కి, థర్డ్ ఎస్సే 3 pages 4 pages అంతే. ఏమైంది, ఎందుకు సరిగ్గా రాయలేదు అంటే టైం అయిపోయింది. యూ షుడ్ ఆల్సో నో టు బ్యాలెన్స్ ది కంటెంట్. అండ్ ఒక ఎస్సే బాగా వస్తుంది కదా అని దానికే ఎక్కువ టైం పెడతామంటే మీకు అలా ఎక్కువ మార్క్స్ వేయరు. యూ షుడ్ నో టు బ్యాలెన్స్ ద టైమ్, యూ షుడ్ నో టు బ్యాలెన్స్ ద కంటెంట్ ఇన్ ఆల్ ది ఎస్సేస్. దట్ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీకు ఈ 120 అనేది ఓవరాల్ స్కోర్ కదా. ఫస్ట్ ఎస్సే బాగా రాశారు, సరే ఫస్ట్ ఎస్సే 40 అనుకుందాం. ఫస్ట్ ఎస్సే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు, యూ ఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ అ గుడ్ వే. బట్ మీరు రాసింది ఓన్లీ 50 మార్క్స్కే, యూ స్టిల్ హ్యావ్ 100 marks టు అటెంప్ట్. అవునా? సో ఒక 50 marks ఎస్సే బాగా రాసామని ఓవర్ సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వకూడదు. యూ స్టిల్ హ్యావ్ 100 marks. సో సెకండ్ ఎస్సే బాగా రాయాలి, థర్డ్ ఎస్సే కూడా బాగా రాయాలి.
You should have the same thinking capacity, you should have the same writing capacity till you write your third essay also. అప్పుడే 120 మార్క్స్ వస్తాయి. మీరు 120 చూసి ఫుల్ హ్యాపీ అయిపోవడం కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దోస్ 120 మార్క్స్. ఓకే, Naveen, strictly limited to the number of pages. Yes, Naveen. Syed, pick one topic and how to write by using smart work. Give me one example, ma'am. Offline students navtunnaru ikkada. I just now revealed, Syed. I'm not going to tell everything in this class. This class is just like a trailer. Why did Kattappa kill Bahubali? Bahubali 2 lo vachinappudu why meer choosunte, like if at all you didn't observe, after going home you can observe this. Bahubali 2 trailer open cheyandi. ప్రతి ఫ్రేమ్లో WKKB మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది చూడండి. డిడ్ ఎనీబడి నోటీస్ దిస్? ఎనీబడి? డిడ్ యూ? వెరీ నైస్, అండర్స్టూడ్. సో ప్రతి ఫ్రేమ్లో WKKB మీకు కనిపిస్తుంది బాహుబలి 2లో. వై కట్టప్ప కిల్ బాహుబలి, మనం అది అంత అబ్జర్వ్ చేయం. సో ఇట్స్ ఎ ట్రైలర్. ఆ ట్రైలర్లో మనం ఎంత ఆలోచించినా కూడా ఎందుకు చంపాడనేది తెలీదు, బట్ చంపాడని మాత్రం తెలుసు. సో ఎస్సేలో కూడా ఈ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి, ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి అని మాత్రమే ఈ సెషన్లో చెప్తాను. దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది మన క్లాసెస్లో చెప్తాను. ఇజ్ ఇట్ ఓకే సయ్యద్? యా, రామ్ ఆల్సో నోటిస్డ్ ఇట్. వెరీ గుడ్. యా, మూవీస్ నుంచి వాచింగ్ మూవీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. మీరు అనుకోవద్దు నేను ప్రిపరేషన్లో ఉన్నాను కదా, మూవీస్కి దూరం ఉంటాను, సినిమా థియేటర్స్కి వెళ్ళను, ఫ్రెండ్స్కి దూరం ఉంటాను. నో, ఐసోలేషన్ విల్ నెవర్ గివ్ యూ సక్సెస్. యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, యూ షుడ్ టాక్ విత్ ద పీపుల్. రిలేటివ్స్ని అవాయిడ్ చేయవచ్చు, రిలేటివ్స్కి ఎక్సెప్షన్, వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. బికాస్ రిలేటివ్స్ ఆర్ దోస్ పీపుల్ హూ గివ్ యూ నెగటివ్ ఆస్పెక్ట్, రైట్? దే వాంట్ యూ టు టోటలీ గెట్ డౌన్, దే డోంట్ వాంట్ యూ టు సక్సీడ్. బట్ ఫ్రెండ్స్తో ఉండండి, అది కూడా లైక్ మైండెడ్ పీపుల్తో ఉండండి. లైక్ ఇఫ్ యూ స్టే ఇన్ అశోక్ నగర్, గాంధీనగర్, ఈవినింగ్స్ వాళ్ళతో కలవండి, టీ కాఫీ తాగేటప్పుడు మామూలుగా మాట్లాడండి. ఇట్ నీడ్ నాట్ బి అబౌట్ స్టడీస్. మళ్ళీ బయటికి టీ బ్రేక్ అప్పుడు కూడా చదివేనా అనేది కూడా మీరు పెట్టుకోకండి. అది ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఉండొచ్చు, బికాస్ ఆ టైంలో మీ మైండ్ అంతా ఎగ్జామ్ బిట్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా బాగుండని ఉంటుంది కదా, ఆ టైంలో ఓకే, బట్ నాట్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఓకే, యా. డిడ్ వి, యా, హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఎస్సే. ఇది ఇప్పుడు నేను చెప్తానా, మీరే చెప్పండి. ఓకే, ఐల్ టెల్ యూ. ఎంటైర్ ఆస్పెక్ట్ కాకపోయినా హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఎస్సే అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎస్సే హియర్, ఇట్స్ అబౌట్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, అండర్స్టూడ్? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎస్సే, ఇట్స్ అబౌట్ ఎనీ సబ్జెక్ట్. The first and foremost thing which you should know to prepare any subject is, why are you preparing for that subject? Why aspect. నేను ఈ ప్రిపరేషన్లోకి ఎందుకు వచ్చాను, నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాను అనేది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు జరగాలి. కానీ ప్రిపరేషన్ మధ్యలో ఉన్నప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇందులోకి, ఐ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్? ఇట్స్ ద సేమ్ క్వశ్చన్. నేను ఎందుకు చదవాలి అనేది సేమ్ క్వశ్చన్, బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అడిగిన దానికి, ప్రిపరేషన్ మధ్యలో అడిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో పుట్ దిస్ క్వశ్చన్ టు యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, వై ఐ షుడ్ స్టడీ దిస్. దానికంటూ మీకు ఒక ప్రాపర్ ఆన్సర్ ఉంటే ఆ ఆన్సర్ని గట్టిగా స్ట్రాంగ్గా ఇంప్రింట్ అయిపోవాలి మీ మైండ్లో. ఓకే, ఆఫ్టర్ దాట్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్, ఇది ఎవరు చెప్పరు, మీరు ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడే యూ షుడ్ బి రెడీ ఫర్ ద ఫెయిలియర్ మోర్ దాన్ బీయింగ్ రెడీ ఫర్ ద సక్సెస్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఆన్లైన్ స్టూడెంట్స్, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ వాట్ ఐ జస్ట్ టోల్డ్, విచ్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్? ఓన్లీ నవీన్ ఒక్కరేనా? Only Naveen is the only student. He's okay, nice. Naveen, Monica, Syed, Bharat, Ram, Josna, Veena, very good. So all these students are agreeing. Mohan also is agreeing. I know the students who are not replying are also agreeing, but వాళ్ళు లోపల పెట్టుకుంటున్నారు ఆన్సర్.
KK is also agreeing, yes. Failure. నాకు సర్వీస్ కావాలి అనుకుంటే నేను అది సాధించేంత వరకు నాకు ఫెయిలియర్స్ వచ్చినా కూడా నేను భరిస్తాను అనే థాట్ మీ మైండ్లో రావాలి. ఫెయిలియర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్స్ ఆర్ like 99% inevitable in competitive field. కాంపిటీషన్ ఎంత హ్యూజ్ ఉందో మీరు మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్లో చూశారు. సో యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు కాంపిటీషన్. మీరు ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్లోకి వస్తున్నారు. ఆల్రెడీ ఎన్నో ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. యూపీఎస్సీకి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ఎడ్జ్ ఉంటుంది. బట్ యూ క్యాన్ క్రాస్ దట్ ఎడ్జ్. మీరు కొత్త స్టూడెంట్స్ కదా అని డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవుతే యూ క్యాన్ క్రాస్ దట్ ఎడ్జ్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఒక కాయిన్కి కూడా 2 sides ఉంటాయి, హెడ్స్ ఆర్ టైల్స్. సిమిలర్లీ లైఫ్లో కూడా మనం ఏది స్టార్ట్ చేద్దాం అనుకున్నా యూ హ్యావ్ టు థింక్ అబౌట్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు నెక్స్ట్ 1 yearలో నాకు నోటిఫికేషన్ వస్తుందా? అబౌట్ ద నోటిఫికేషన్ విల్ డిస్కస్ ఇట్. ఓకే, సరే ఎగ్జామ్ అయిన తర్వాత 1 year తర్వాత నాకు సక్సెస్ వస్తే ఫైన్, సక్సెస్ రాకపోతే ఏంటి అనే దానికి కూడా సొల్యూషన్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే ఉండాలి. ఓకే, ఆఫ్టర్ దాట్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి థర్డ్ ఆస్పెక్ట్? ఓకే విజయ్, ఎనీబడి? ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ ద లెటర్ S. Ram, give up. No Ram, I will never say the student to give up. Never. Until and unless you have potential, you have to keep on trying, you have to keep on fighting. Give up అనేది మీ డిక్షనరీలోనే ఉండొద్దు. అటెంప్ట్స్ అయిపోతే తప్ప, అంతే. ఓకే, మోహన్ సేస్ పేషెన్స్, అమృత సేస్ స్ట్రాటజీ. ఇట్ స్టార్ట్స్ విత్ S. సక్సెస్. సరే రాద్దాం, మీ అందరు చెప్పింది రాద్దాం. ఇట్ స్టార్ట్స్ విత్ S అన్నాను. సక్సెస్ ఈజ్ 1 రెస్పాన్స్, స్ట్రాటజీ ఈజ్ 1 రెస్పాన్స్. ఇంకా ఐల్ సీ హూ విల్ రెస్పాండ్. నాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఒక మెంటర్షిప్ కాల్ ఫ్రీ. ఇప్పుడు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఓకే సెల్ఫ్ మోటివేషన్. ఓకే, Aisha, strong mental ability. Okay, strong mental ability. Manohar, never give up and try again and again. అందులో S లేదు కదా మనోహర్, there is no S. Naveen, patience లో S లేదు. Sharan is also saying success. Ram, source. Okay, let us write that also, source. Bharat says self confidence. Okay, self motivation, self confidence. Sri, everything accept with smile. Okay, smile. Kaju, setback. Veena, stability. Pravalika, shy feeling. ఇన్నున్నాయా? నేను జస్ట్ ఎస్ అనే లెటర్ చెప్పాను, ఇన్నున్నాయా? హరికృష్ణ, సిస్టమాటిక్ అప్రోచ్. సో ఎవరికి వద్దా ఫ్రీ మెంటర్షిప్ కాల్? భరత్, స్ట్రెంథనింగ్ ద ఫెయిలియర్స్. మనోహర్, కన్సిస్టెన్సీలో ఎస్ లేదు చెప్పానా? గాడ్. రామ్, కావాలి అనే ఉంది మేడం కానీ తెలియట్లే. విజయ్, స్టార్ట్. భరత్, స్పిరిచువాలిటీ. స్టార్టింగ్ స్పిరిచువాలిటీ. స్మార్ట్ వర్క్. కేకే. శ్వేత, స్మార్ట్ వర్క్. శ్రీ ఈజ్ ఆస్కింగ్ మీ టు వెయిట్, ఇంకా ఆలోచిస్తున్నారు తను. అమృత, స్టార్టింగ్. కేకే, సొల్యూషన్ టు సక్సెస్ పాత్. సయ్యద్, డిసిప్లిన్. ఓకే, సాగర్, సెల్ఫ్ బిలీఫ్. అంటే అంటే మీరు ఎవరు ఆన్సర్ చెప్పలేదు, బట్ స్టిల్ ఇన్ని కావాలని మీకు అర్థమవుతుందా పోనీ? వీణా, స్ట్రెస్ ఆర్ సోర్స్. ఓకే, వాట్ ఈస్ ఇట్? నేను కూడా నవ్వుతున్నాను ఇక్కడ. నవీన్, శ్రీ, వీణ, ప్రవళిక, నేను కూడా నవ్వుతున్నాను.
యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ వన్ మోర్ రీజన్ దాట్ మీరు క్లాస్ ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారంటే ఆ సిలబస్ని కూడా మర్చిపోయారు. కరెక్ట్ ఆర్డర్లో వచ్చామా? సో మీరు ప్రిపరేషన్కి కూర్చున్నారు. ఫస్ట్ ఆ క్వశ్చన్, ఎందుకు నేను ప్రిపరేషన్లోకి రావాలి? సెకండ్, ఒకవేళ సక్సెస్ కాకపోతే ఏం చేయాలి? థర్డ్, సరే ఒక డిసైడ్ అయ్యాను, లెట్ మీ ఫస్ట్ సీ ద సిలబస్. ప్రవళిక, ఓ మై గాడ్ మ్యామ్. సయ్యద్, వావ్ మ్యామ్. భరత్, బ్యాక్ బోన్ ఆఫ్ ఎగ్జామ్ని మర్చిపోయాం కదా. యా, దట్స్ వాట్. ఎస్ అని ఎంత బాగా చెప్పాను మీకు. యా, సిలబస్. ఈరోజు మీరు ఈ క్లాస్ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇవైతే మీరు డెఫినెట్లీ రాసుకోండి. బట్ ద నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఇస్ సిలబస్. ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ ద సిలబస్. 98% ఆఫ్ యువర్ పేపర్ విల్ బీ ఫ్రమ్ ద సిలబస్. ఆ 2% ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ రావచ్చు. అది కూడా ఎందుకంటే టు మేక్ యూ థింక్, డిఫరెంట్ యాంగిల్స్ మిమ్మల్ని ఆలోచింపజేయాలి, ఎగ్జామ్ హాల్లో మిమ్మల్ని టెన్షన్ పెట్టాలి. డెఫినెట్లీ దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ది బోర్డ్. వాళ్ళు మిమ్మల్ని రిలాక్స్డ్గా ఎగ్జామ్ రాయనివ్వద్దు. అలా రాయనిస్తే హౌ క్యాన్ యూ బికమ్ ద స్టూడెంట్? ఓకే, సో నో ద సిలబస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఈ క్లాస్లో ఎస్ఏ సిలబస్ as well as ఎథిక్స్ సిలబస్ చూద్దాము. అండ్ త్రూ దిస్ క్లాస్ ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ హౌ యూ షుడ్ సీ ద సిలబస్. అది కూడా ఇంపార్టెంట్. సిలబస్ చూడడం అంటే ఏదో ఇట్లా వర్డ్స్ ఇది ఉంది అలా కాదు. హౌ యూ షుడ్ సీ ద సిలబస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆస్పెక్ట్. ఇప్పుడు అడగనులేండి, ఇంకా సిలబస్ చెప్పలేదు, ఇంకేం అడుగుతాను నేను. డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ స్ట్రాటజీ. సిలబస్ ఉంది, ఆ సిలబస్ని నేను ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలోనే మీకు క్లాసెస్ వస్తాయి, ఈ స్ట్రాటజీలోనే నోట్ మేకింగ్ వస్తుంది, ఇందులోనే రివిజన్ వస్తుంది, ఇందులోనే టైం టేబుల్ వస్తుంది, ఇందులోనే మోటివేటింగ్ యోర్ సెల్ఫ్ ఎవ్రీ సింగిల్ డే. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. ప్రిపరేషన్, నోట్ మేకింగ్, అది ఫస్ట్ టైం రీడింగా, సెకండ్ టైం రీడింగా, రివిజనా, టైం టేబుల్ ఎలా ఉండాలి అని ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఎలా పుష్ చేసుకోవాలి, అదంతా మీకు స్ట్రాటజీ కింద వస్తుంది. మీరు కనుక ఈ ఆర్డర్లో తీసుకుంటే యూ విల్ హ్యావ్ అ క్లారిటీ అండ్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఇన్ ఫ్యూచర్. మీకు అనిపిస్తుంది నా బెస్ట్ నేను ఇచ్చాను అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉండాలి కదా. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వెన్ యూ లుక్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్ దట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ గ్రేట్. సక్సెస్ సాధిస్తే డెఫినెట్లీ అంటే అదొక లెవెల్ ఆఫ్ ఆ హ్యాపీనెస్ కంటే ఆ జోన్లో ఉండడం దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, ఫెయిలియర్ వస్తే కూడా లైక్ దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఎంత ట్రై చేసినా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఫేవర్ చేయవు. దే హ్యావ్ టు టేస్ట్ దట్ ఫెయిలియర్ ఆల్సో. ఆ టైంలో కూడా వాళ్ళు ఎలా బయటపడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, బికాస్ లైఫ్ విల్ గివ్ యూ మెనీ ఆపర్చునిటీస్ అనేది కూడా మీరు ఈ జర్నీలో నేర్చుకోవాలి. మీరు వీటన్నిటికీ రెడీ అవుతేనే ఎంటర్ దిస్ ప్రిపరేషన్. బికాస్ యూపీఎస్సీ కంటే కూడా గ్రూప్ 1 ఇస్ మోర్ అన్సర్టన్. ఇందాక నేను అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అనుకుంటే డోంట్ ఎంటర్ దిస్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము రెడీ ఉంటాము. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కమ్ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినా నేను రెడీ ఉంటాను. దట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ ఫర్ ఎ స్టూడెంట్. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయకండి, మీరు రెడీ ఉండండి చాలు. ఒక రకంగా చెప్పాలంటే టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, బికాస్ ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ హూ టెన్ టు సీ పాజిటివిటీ ఇన్ ఎవ్రీథింగ్. నోటిఫికేషన్ లేట్ అవుతుంది అంటే మీరు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు అని అర్థం. సీ ఇట్ దట్ వే. మీరు ర్యాంక్ 10 లోపు రావాలంటే సీ ఇట్ దట్ వే. ఓకే, అండ్ ఒకసారి వచ్చింది నోటిఫికేషన్ అంటే మీరు ఇంకా ద బెస్ట్ షుడ్ బి గివెన్. ఓకే, యా. సో దిస్ ఈజ్ ద సిలబస్. మీరందరూ చెప్పని టాపిక్. డెఫినెట్లీ యూ షుడ్ బి రైటింగ్ 3 essays అండ్ సెలెక్టింగ్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ కంపల్సరీలీ. ఓకే, ప్రతి సెక్షన్లో 3 questions ఉంటాయి. అందులో మీరు ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని రాయాలి. ప్రతి క్వశ్చన్కి 50 మార్క్స్ ఉంటుంది. అది మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. రైట్ నౌ ఇప్పుడు సెక్షన్ 1 ఉంది, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని చదివినప్పుడు ఓకే, కాంటెంపరీ అంటే ప్రెజెంట్. సో ప్రెజెంట్ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అంతే. ఓకే, సెకండ్ టాపిక్ ఏంటి? ఇలా కాదు, అది కాదు సిలబస్ చదవడం అంటే. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక 5 minutes ఆలోచించండి, ఏమేం ప్రాబ్లమ్స్ ఈ టాపిక్లోకి వస్తాయి. అండర్స్టూడ్? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ గివ్ మీ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకే, ఫైన్.
సో ఈ సిలబస్ టాపిక్ మీరు చూస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్లీ సొసైటీలో ఉన్న ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలా కూడా మీరు డైవర్స్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పువర్ పీపుల్ ఉన్నారు, పావర్టీ ఈజ్ అన్ ఇష్యూ. రిచ్ పీపుల్ ఉన్నారు, రిచ్ పీపుల్కి ఉన్న ఇష్యూ ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? హెల్త్ ఇష్యూస్, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎస్, ఈవెన్ దట్ కెన్ బి టేకెన్ యాజ్ అ ప్రాబ్లమ్, రైట్? సో ఒక హ్యూమన్లో మేబీ రిచ్ పీపుల్ అందరికీ ఆ చారిటీ చేసేది ఉండకపోతే దే విల్ బీ హ్యావింగ్ దట్ ఈగోయిస్టిక్ టెండెన్సీ, దే విల్ బీ సీయింగ్ దోస్ పీపుల్ బై ఈవెన్ సప్రెసింగ్ దెమ్, దోస్ హూ ఎవర్ ఈస్ అండర్ దెమ్, అలాంటివి కూడా ఉంటాయి, రైట్? ఈవెన్ దోస్ ఆర్ ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ది లో మైల్ పీపుల్, రైట్? కాబట్టి సోషల్ ఇష్యూస్ అంటే ఇట్ కెన్ బి పావర్టీ, ఇట్ కెన్ బి అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ వస్తున్నాయి. టేక్ ద ఇష్యూస్ ఫేస్డ్ బై విమెన్, సొసైటీ, కాస్ట్ సిస్టమ్ ఇంకా ప్రిడామినెంట్ ఉందా, రీజనలిజం, రిలీజియన్ పరంగా ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, వాట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ సెక్యులరిజం, అండ్ ఎలాంటి దౌరీ సిస్టమ్, చైల్డ్ లేబర్ మన సొసైటీలో ఇంకా నడుస్తోంది. అండర్స్టూడ్? సో ఆల్ దిస్, నో టైమ్ ఫర్ రిచ్, కాంటెంపరీ సోషల్ మీడియా, ఎస్ రామ్, సోషల్ మీడియా, ఫ్యామిలీ అండ్ హెల్త్, ఎస్ ఇవన్నీ ఉంటాయి, రైట్? ఈవెన్ ఇఫ్ యూ టేక్ అంటే ఆల్ దీస్ కమ్ అండర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. సోషల్ స్టిగ్మా, ఐసోలేషన్ ఇస్ అనదర్ సోషల్ స్టిగ్మా, గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఇస్ అనదర్ సోషల్ స్టిగ్మా. అవునా? అంటే మీరు ఒక్క టాపిక్ చూసినప్పుడు యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు థింక్ అబౌట్ వాట్ కమ్ అండర్ సోషల్ ఇష్యూస్. యా, సేమ్ ఏం లేదు. ఓకే, సో అంటే ఇష్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే మనం ప్రెజెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ లాగా అనుకోవచ్చు. ఇష్యూస్ అంటే డైవర్స్, అంటే వేరే దాని వల్ల కూడా మనకు వచ్చే ఇష్యూ ఏంటి అలా ఉండొచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్ బి గివెన్ లైక్ దిస్, బట్ బోత్ ఆర్ సిమిలర్. ఓకే, యా, అండర్స్టూడ్? ఓకే, ఐ జస్ట్ ఆస్క్ యూ క్వశ్చన్. ఈజ్ క్లైమేట్ చేంజ్ ఎ సోషల్ ఇష్యూ? సడన్ చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ సడన్. ఫస్ట్లీ ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఇస్ నాట్ అ సడన్ ఇష్యూ, ఇట్స్ అ గ్రాడ్యువల్ phenomenon which has been happening since decades, that is impacting us. So a climate change, pollution is just one part of environmental unsustainability. Okay, and that may be one minute cause for climate change, but manam danne broad cause laga teesukodaniki undadu. So climate change is also a social issue, but meer dan ala alochincharu. ఇప్పుడు ఐ బెట్ దాట్ లైక్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ సోషల్ ఇష్యూస్ రాసేటప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ యాంగిల్ తీసుకురారు, ఎందుకంటే వాళ్ళకి ఎన్వైరన్మెంట్ అనేది మైండ్లోకి రాదు. బట్ ఇన్ ఆర్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దీస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఒక ప్రాబ్లం ఉంది అంటే ఎన్ని యాంగిల్స్తో దాన్ని చూడొచ్చు అదే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ యూ డైవర్సిఫై ఇట్. ఓకే, అండర్స్టూడ్? ఓకే, కరప్షన్ ఇన్ పబ్లిక్ సర్వీస్ సొసైటల్ ప్రాబ్లమా? Yes, it's a direct societal problem because it is affecting the people directly. But మీరు ఈ టాపిక్ చూసినప్పుడు మీరు గవర్నెన్స్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తున్నారా? మీ మైండ్ వెళ్తుంది అటు సైడ్. సొసైటీ అంటే మీరు ఏదో మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, ఒక స్ట్రీట్, మీరు ఇలానే ఆలోచిస్తున్నారు. బట్ బ్రాడన్ యువర్ మైండ్, బ్రాడన్ యువర్ థింకింగ్ కెపాసిటీ. కరప్షన్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇస్ ఆల్సో అ సొసైటల్ ప్రాబ్లం. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, అది ఎకనామిక్ కాన్సెప్ట్ లాగా మీకు అనిపించినా కూడా ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఉంది, ఇందులో కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఒక ఇష్యూయే. బట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఈస్ అగైన్ అన్ ఇష్యూ ఇన్ సొసైటీ ఆల్సో. దట్ ఈస్ హౌ యూ షుడ్ బీ ఏబుల్ టు రిలేట్ ది ఆస్పెక్ట్స్. హేట్ క్రైమ్స్ లైక్ కమ్యూనిటీస్ పరంగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఎలా అవుతుంది, ఇప్పుడు మనకు రీసెంట్గా వస్తున్న ఇష్యూస్, యూ టేక్ ఎనీథింగ్, కమ్యూనల్ ఇష్యూస్ ఎలా రైజ్ అవుతున్నా కూడా ఎవ్రీథింగ్ కమ్ అండర్ సొసైటీ. ఆనర్ కిల్లింగ్స్, ఓకే, అవన్నీ. సో అలా ఆలోచించాలి. ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ ఎకానమీ మీరు ఆలోచిస్తారు. బట్ కెన్ ఎనీబడి టెల్ మీ సంథింగ్ అవుట్ సైడ్ ఎకానమీ బట్ రిలేటెడ్ విత్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్? ఆన్లైన్ స్టూడెంట్స్, ఐల్ సీ హూ విల్ ఆన్సర్. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అంటే ఎకానమీ పరంగా డైరెక్ట్గా మీ మైండ్లో రాకపోయినా సంథింగ్ అవుట్ సైడ్ ఎకానమీ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైనా ఒక ఇష్యూ చెప్పండి. ఎడ్యుకేషన్, ఓకే, ఎడ్యుకేషన్, ఇంకా హెల్త్, ఓకే, హెచ్సియు ఇష్యూ, ఓకే, ఎన్వైరన్మెంటల్ ఇష్యూ. సో ఎకనామిక్ ఇంపాక్ట్, హౌ ఆర్ యూ రిలేటింగ్ ఇట్ నవీన్?
economic growth and justice issues laga, how are you saying the HCU issue comes under it? Status of women, okay. Unemployment is directly economic kada Amruta. Naveen, 400 acres of land, okay. 400 acres of land, okay. So how is it economically related, Naveen? Okay. Sri, okay. Veena, mindset. Sri, environmental issues related to tourism development, okay. Okay. Workforce directly economy, policy, okay. Ram, Shweta, standard of living, okay. Is it related with economy? Growth of backward classes. ఏంటి మ్యామ్ ఇంత మేము ఆలోచించిన ఐడియాస్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? Suicides. Did any of you think about suicide at all? So just imagine the impact the evaluator will have on mind if you mention such aspects. ఎందుకు సూసైడ్స్ తీసుకొచ్చాను అంటే సూసైడ్స్ ఆర్ ఆల్సో ఇన్ న్యూస్, స్పెషలీ farmer suicides. So is it not economic injustice happening in our country? India is an agrarian economy, India is an agricultural country. When farmers are committing suicides, it is directly impacting our economy, and which has a large impact on our economy, which can't be changed, which can't be returned, which can't be taken back. So through my classes I am going to give you these ideas. ఎలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. మళ్ళీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అన్రిలేటెడ్ కాదు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈవెన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంట్లో వచ్చే ప్రెషర్స్ వల్ల కూడా ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేసి కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. దట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ద ఎకానమీ. సో వై కాంట్ యూ టాక్ అబౌట్ దట్ ఇన్ యువర్ ఎస్సేస్? ఎప్పుడు కూడా పాతకాలపు ఎస్సేస్, పాత ర్యాంకర్స్ ఎలా రాశారు వాళ్ళలాగే రాస్తాం, అలా కాదు. బీ ఎ రెవల్యూషనరీ. షో యువర్ న్యూ పర్సనాలిటీ ఆన్ ద పేపర్. లెట్ ద ఎవాల్యుయేటర్ గెట్ దట్ అర్జ్ టు గివ్ యూ మోర్ మార్క్స్. ఓకే, యా యూ వెల్కమ్ రామ్. ఓకే ఫైన్, అండర్స్టూడ్. ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్ట్లీ మీకు అన్నీ తెలుసు. అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, మళ్ళీ ఇందులో పావర్టీ వస్తుంది, రైట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది, ఇన్కమ్ గురించి వస్తుంది, అన్నీ వస్తాయి ఇన్కమ్ గ్రోత్ అండ్ జస్టిస్ పరంగా. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎందుకని మీరు ఆలోచించట్లేదు? ట్యాక్స్ గురించి రాస్తారు, ట్యాక్స్ కంప్లయన్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమన్నా రాస్తారు. బ్యాంకింగ్ గురించి, బ్యాంకింగ్ ఆల్సో కమ్స్ అండర్ ఎకనామిక్ సెక్టర్. సో ఆర్ వి రియలీ ఫైండింగ్ ఇన్క్లూజివ్ బ్యాంకింగ్ ఇన్ అవర్ కంట్రీ టుడే? లేదు. there are many banking frauds happening, many middlemen are looting the rural people. That is also an issue. So ఇలా ఆలోచించాలి. బ్యాంకింగ్ సెక్టార్లో ఏం జరుగుతుంది, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఏం జరుగుతుంది. రీసెంట్లీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మన ఇన్స్టిట్యూట్కి వచ్చిందనమాట. దే హ్యావ్ సీన్ మై, అంటే ఒక ఈవెంట్ అటెండ్ అయినప్పుడు ఆ ఈవెంట్లో ఐ వాజ్ ద మెయిన్ పర్సన్ అనమాట. నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ వచ్చి, మ్యామ్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్ విత్ యూ, మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను అని చెప్పారు. ఒక 2 days తర్వాత గేవ్ హర్ ద అపాయింట్మెంట్. తను ఏంటంటే వాళ్ళ డైరెక్టర్తో పాటు వచ్చారు మా డైరెక్ట్లీ. షీ వాజ్ జస్ట్ ఎ పర్సన్, ఎ మిడిల్ పర్సన్. వాళ్ళ డైరెక్టర్తో పాటు వచ్చారు. వచ్చేసి వాళ్ళు నాకు ఇచ్చిన ప్రపోజల్ ఏంటి అంటే, మీరేం చేయొద్దు మ్యామ్, యూ జస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ అస్ అండ్ మీరు ఒక ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి ఇవ్వండి. అది ఎలా అంటే, ఈ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ నీడ్ ఉంది, ఓకే, ఈ ఫ్యామిలీ ఇప్పుడు మన చుట్టుపక్కల లేకపోతే నా సర్కిల్లో ఈ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ నీడ్ ఉంది అని చెప్పండి. బికాస్ దెర్ ఈస్ దిస్ ల్యాక్ ఆఫ్ ఇన్సూరెన్స్ అమంగ్ మెనీ పీపుల్. ఇన్సూరెన్స్ నీడ్ ఉందని చెప్పండి. మీరు చెప్పినందుకు, లైక్ మిమ్మల్ని నమ్మి వాళ్ళు వచ్చినందుకు, ట్రస్ట్ మీ, దే టోల్ మీ దాట్ దే విల్ బీ గివింగ్ మీ 15 lakhs. ఒక్క ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి ఇచ్చినందుకు 15 lakhs ఇస్తామని నాకు చెప్పారు. నా ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎలా చెప్తున్నారు నేను నో చెప్పానని? ఎలా చెప్తున్నారు? సి, ఒకవేళ వాళ్ళు మ్యామ్ ఇలా ఉంది ఇన్సూరెన్స్ పరంగా, ఇన్సూరెన్స్ డీప్ రూట్గా వెళ్ళట్లేదు, మీరు ఏదైనా అవేర్నెస్ పెంచడానికి ఏదైనా సెషన్ తీసుకుంటారా, లేకపోతే మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం అందులో వచ్చి మాట్లాడతారా అంటే I'll be willingly going there. బట్ ఒక అమౌంట్ చూపించి మీరు ఇట్లా ఒప్పించండి అంటే, వాట్ విల్ ఐ డూ ఇఫ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈస్ గోయింగ్ టు లూట్ దెమ్? వాట్ విల్ ఐ డూ ఇఫ్ ఇట్ totally goes away or fades away?
సో ఇట్స్ నాట్ అబౌట్ 15 lakhs దేర్, ఇట్స్ అబౌట్ మై ఇమేజ్, ఇట్స్ అబౌట్ నా మాట విని ఇప్పుడు నేను చెప్తాను, అలా ఎంతోమంది ఫ్యామిలీస్ చెప్తారు. అండ్ ఐమ్ 100% షూర్ దట్ నేను ఎవరికైనా ఈ ఫ్యామిలీకి మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా డెఫినెట్లీ నేను తెలిసిన వాళ్ళు వెళ్తారు. బట్ ఐ కాంట్ డూ దట్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎకనామిక్ జస్టిస్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్స్ అబౌట్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అండ్ హౌ మచ్ ట్రస్ట్ వర్దీ దే ఆర్. అండ్ ఐ కాన్ పుట్ దట్ టైమ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ఫ్యామిలీస్. ఇప్పుడు నాకు 15 lakhs వీళ్ళు ఇస్తారు అని నేను ఏ ఫ్యామిలీలో ఇన్సూరెన్స్ నీడ్ ఉందని అది కాదు కదా. లెట్ మీ టేక్ అన్ ఓపెన్ సెషన్, ఐ విల్ కమ్ ఫర్ ఇట్. అదే చెప్పాను వాళ్ళు. 2 times ఇంకోసారి ట్రై చేశారు, ఇంకొకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, మీకు ఇంకొక ప్రపోజల్తో వస్తాము అంటే వద్దు. సో ఎకనామిక్ జస్టిస్, జస్టిస్ టు ద పువర్ ఈజ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్. మీ ఆన్సర్స్లో అది కనిపించాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకని సెక్షన్ 1 అంత ఇష్యూస్తో ఉంది అని ఆలోచించారా? అనదర్ పర్స్పెక్టివ్ టు నో ద సిలబస్. Why is the entire section 1 is with issues? Anybody? Why? Anybody? Naveen, you deal with public most of the times. Sri, they read as subject analysis. Okay? ఎందుకని ఆఫ్లైన్ స్టూడెంట్స్ సైలెంట్ ఉంటున్నారు, ఆన్లైన్ స్టూడెంట్స్ యాక్టివ్ ఉన్నారు? టు థింక్ మల్టీ డైమెన్షనలీ. ఓకే, సో వాట్ నవీన్ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. వెన్ ఇట్ ఈస్ అబౌట్ సర్వీస్, ఇట్స్ అబౌట్ పబ్లిక్ సర్వీస్. You should know the problems of the people, you should know the problems of the entire society, you should know what is happening in terms of economic justice and problems, because I told you justice ante justice to the poor, where you are going to work with the poor people, you are going to work to make their lives better. That is what is called as civil service, public service ante ade kada, right? So ee element lo the evaluator will check మీరు ఎలాంటి ఇష్యూస్ రాస్తున్నారు అండ్ ఈవెన్ మోర్ ఆ ఇష్యూస్కి ఎలాంటి సజెషన్స్ రాస్తున్నారు అనేది చూస్తారు. దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇస్ వన్ మోర్ టిప్ ఐ వాంట్ టు గివ్ యూ. బీ ఇట్ జనరల్ స్టడీస్ ఆర్ ఎస్ఏ, ఏదైనా క్వశ్చన్లో ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ అడిగారు అంటే, ఓకే ఐ రిపీట్, ఏదైనా క్వశ్చన్లో ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ అడిగారు అంటే మీ సజెషన్స్ ఎంత ఇన్నోవేటివ్గా ఉంటే మీకు 1 mark ఎక్స్ట్రా కంపల్సరీ పడుతుంది. అందరి స్టూడెంట్స్ లాగా అవేర్నెస్ పెంచాలి, గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీస్ కొలాబరేట్ అవ్వాలి, అన్ని స్టేక్ హోల్డర్స్ కలిసి చేయాలి, ఎన్జిఓస్ని తీసుకురావాలి, అవి కాదు సజెషన్స్. అవి అందరూ ఇస్తారు. దెన్ వై షుడ్ యూ బీ ఇన్ ద టాప్ 10? సో వైల్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ మీరు ఇవన్నీ ఆలోచించాలి. ఒక ఆన్సర్లో ఇష్యూస్ ఉన్నాయంటే దీనికి సొల్యూషన్స్ బుక్లో ఉన్నది కాకుండా యూ ట్రై టు సర్వ్ ద ఇంటర్నెట్. అన్ని స్పూన్ ఫీడింగ్ చేసుకోవాలని అనుకోకండి. యూ వర్క్ హార్డ్ బై సర్చింగ్. ఇన్నోవేటివ్ సజెషన్ ఏమై ఉండొచ్చు, దట్ షుడ్ బి లైక్ అన్ ఐ ఓపెనర్ టు ద ఎవాల్యుయేటర్. అవునా, ఇలా కూడా చేయొచ్చు కదా అని. ఓకే, ఎస్, అండర్స్టూడ్. నవ్ యుల్ నెవర్ ఫర్గెట్ ది టాపిక్స్ ఇన్ సెక్షన్ 1. సరే, సెక్షన్ 1 టాపిక్స్ చెప్పండి ఒకసారి. ఏంటి ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్లో ఏంటి? మర్చిపోయారా? ఆన్లైన్ స్టూడెంట్స్, మీరు ఇంటర్నెట్లో ఎక్కడ గూగుల్లో ఓపెన్ చేయకుండా గ్రూప్ 1 ఎస్ఏ సిలబస్ సెక్షన్ 1 టాపిక్స్ నాకు ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. నేను ఒక క్వశ్చన్ అడిగి ఇంతసేపు దాని మీద డిస్కస్ కూడా చేశాను. జ్యోత్స్న కాంటెంపరీ సోషల్ ప్రాబ్లమ్స్, శ్రీ, వీణా, శరణ్, నవీన్, టూ ఆస్పెక్ట్స్లో ఒక కామన్ థింగ్ ఉంది అని చెప్పాను. ఏంటది? సో సెకండ్ దాంట్లో కూడా ఇట్ ఈస్ ఇష్యూస్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. దట్ వాస్ ద క్వశ్చన్ ఐ ఆస్క్డ్ కదా, రెండిట్లో ఇష్యూస్ ఎందుకు ఉన్నాయి అని.
సో సిలబస్లో యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ 2 ఎలిమెంట్స్కి మాత్రం మీరు ముందు నుంచే చాలా అడ్వాన్స్గా ఆలోచించండి, మంచి ఇన్నోవేటివ్ సజెషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ ద మెటీరియల్, ఐ విల్ షో యూ, విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్. నేను ఎలా అంటే నా మెంటర్షిప్లో నేను స్టూడెంట్స్కి రోజు ఒక కంటెంట్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. మెంటర్షిప్లో ఎక్స్క్లూజివ్ పర్సనల్ మెంటర్షిప్లో ఇస్తూ ఉంటాను అనమాట. ఎస్సేలో కూడా మీకు ఇస్తాను. ఎస్సేలో మై ఎస్సే విల్ బీ ఫుల్ ఆఫ్ హోమ్ వర్క్స్. మీ నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను వర్క్ అన్నీ నేను ఇస్తాను, ఇచ్చేంతవరకు ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ ద స్టూడెంట్స్ ఆల్సో టు వర్క్ హార్డ్. ఓకే, యా. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ సెక్షన్ 2 డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఇది మీరు చేంజ్ చేయలేరు డెఫినెట్లీ, బట్ స్టిల్ కొంచెం కాన్స్టిట్యూషనల్ పరంగా లాఫుల్గా అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఇందులో ఎలాంటి టాపిక్స్ వస్తాయి అంటే కోalition పాలిటిక్స్ కావచ్చు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కావచ్చు. డైనమిక్స్ అంటే ఎంటైర్లీ మనకి ఇప్పుడు కాంటెంపరీగా పాలిటిక్స్లో ఎలాంటి చేంజెస్ మనం చూస్తున్నాము అనేది. ఇట్స్ నాట్ అబౌట్ ద చేంజింగ్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఇదైంది, కేసీఆర్ వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇలా కాదు. ఇట్స్ అబౌట్ ద సిస్టమ్, ఇట్స్ అబౌట్ ద చేంజెస్, ఇట్స్ అబౌట్ ది గవర్నెన్స్. ఓకే, అండ్ కాస్ట్ బేస్డ్ టాపిక్స్ కొన్ని రావచ్చు, బికాస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. ఇంకా సైమల్టేనియస్ ఎలక్షన్స్, వెరీ గుడ్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఎలక్టోరల్ రిఫార్మ్స్ అవ్వచ్చు, రైట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. సో పాలిటిక్స్ పరంగా ఇట్స్ అబౌట్ పీపుల్, డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, ఎలక్షన్స్, సెక్యులరిజం, సోషలిజం, ఇవి కూడా పాలిటిక్స్లో పాయింట్స్. మళ్ళీ అగైన్ వీఆర్ రిలేటింగ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ హియర్, సోషలిజం, సెక్యులరిజం. అందులో ఇష్యూస్ వస్తే ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ గవర్నెన్స్ పరంగా ఏం చేయాలి అంటే ఈ టాపిక్. జ్యుడిషియల్ సిస్టమ్, ఎస్ రామ్, వెరీ గుడ్. జర్నలిజం, ఎస్ రామ్, జర్నలిజం. మీడియా, సోషల్ మీడియా, కాంటెంపరీ సోషల్ మీడియా. ఎలక్షన్స్లో కూడా సోషల్ మీడియా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, వీ హ్యావ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ యూఎస్ఏ. ఓకే, ఇలాంటివన్నీ ఇందులో వస్తాయన్నమాట. ఓకే, ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, పొలిటికల్ ఆస్పెక్ట్ అంతా మనకు ఫస్ట్ టాపిక్లో ఉంటాయి. ఇది కొంచెం ఛాలెంజింగ్ బికాస్ యూ నీడ్ డీపర్ అనాలిసిస్. ఏదో ఇలా వదిలేసినట్టు స్టేట్మెంట్స్ వదలకూడదు, బికాస్ దిస్ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ యువర్ మెచ్యూరిటీ. బికాస్ ఇది పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి దిస్ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ కేర్ఫుల్ అనాలిసిస్. నెక్స్ట్ టాపిక్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇది చూడగానే మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది, ఇది ఈజీయే కదా అని. బట్ మోస్ట్ డిఫికల్ట్ టు రైట్ అన్ ఎస్సే. ఇప్పుడు హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అంటే మీరు పెయింటింగ్స్ ఉంటాయి, ఇంకేమైనా ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతారు, ఆర్ట్, టెంపుల్స్ అవి ఎలా ఉన్నాయి, స్కల్ప్చర్స్ ఇవన్నీ మాట్లాడతారు, ఫిలాసఫీ వీటి గురించి. బట్ దాన్ని డీప్గా వెళ్ళి రాయాలి, ఎగ్జాంపుల్స్తో పాటు రాయాలి, దట్ ఈస్ డిఫికల్ట్. ఇది ఎందుకు అంటే యూ షుడ్ నో ద రిచ్నెస్ ఆర్ కంట్రీ హ్యాస్. బికాస్ మీ నుంచి అది జనరేషన్స్ టు జనరేషన్స్ వెళ్తుంది అందరికీ. యువర్ నాలెడ్జ్ విల్ బీ రిఫ్లెక్టెడ్ with other people. Sri, ma'am, one doubt, how to develop this type of personality from day one. Think that you're already a civil servant. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ డే 1 యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సివిల్ సర్వెంట్. సో నేను సివిల్ సర్వెంట్ అయినప్పుడు నేను పబ్లిక్తో ఎలా మాట్లాడాలి అనే థాట్ మీలో వస్తే డెఫినెట్లీ యూ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్. టాక్ విత్ యువర్ పేరెంట్స్ లైక్ దాట్. మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి నవ్వరు కదా, మేబీ ఫస్ట్ డే నవ్వుతారేమో, సెకండ్ డే నవ్వుతారేమో, ఏంటి ఇలా పిక్చర్లాగా బిహేవ్ చేస్తున్నారు ఇంకా సర్వీస్ రాకముందే అని. బట్ దే విల్ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు హాస్టల్స్లో ఉంటే అందరూ సేమ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, అలానే బిహేవ్ చేయండి, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. ఒక ప్రాబ్లం వచ్చింది, మీ హాస్టల్లోనే ఒక ప్రాబ్లం వచ్చింది, ఎలా సాల్వ్ చేస్తారో ఆలోచించండి డిప్లొమాటిక్గా, ఎవరికి ఇబ్బంది రాకుండా. అటు హాస్టల్ నడిపే వాళ్ళకి ఇబ్బంది రావద్దు, హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రావద్దు. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ద డిప్లొమాటిక్ డెసిషన్? ఇలా అండర్స్టూడ్ శ్రీ? యా, లాంగ్వేజెస్ ఆల్సో రామ్, లాంగ్వేజెస్ కూడా ఇవన్నీ వస్తాయి. సో హిస్టారికల్ కల్చరల్ హెరిటేజ్, సో ఎంత హిస్టరీ పరంగా కూడా యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్స్. సో ఇట్ క్యాన్ బి రిలీజియస్ వైజ్, హిస్టారికల్గా బుద్ధిజం, జైనిజం, ఇస్లాం ఇవన్నీ ఎలా వచ్చాయి, ఏదైనా ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అవ్వచ్చు. యూ కెన్ గో విత్ సివిలైజేషన్స్. ఓకే, యూ కెన్ గో విత్ డిఫరెంట్ సివిలైజేషన్స్. మన కంట్రీలో ఉన్న క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్, డ్యాన్స్ ఫామ్స్, లాంగ్వేజ్ ద వే రామ్ హ్యాస్ సెడ్, అన్నీ, పోయిట్రీ, ఎవ్రీథింగ్. అంటే దిస్ ఈజ్ ఈవెన్ మోర్ బ్రాడర్ టాపిక్. బట్ మీరు ఒక్కసారి నేర్చుకుంటే మీరు రాయగలిగే టాపిక్. ఎందుకంటే దిస్ ఈజ్ స్టాటిక్. మనం ఇప్పటివరకు చూసిన పైన 3 ఏంటి?
డైనమిక్, కాంటెంపరీ, దే కీప్ ఆన్ చేంజింగ్. ఇవి చేంజ్ అవుతాయా? ఇప్పుడు మన కంట్రీలో బుద్ధిజం ఒక రకంగా ఉంది అంటే క్యాన్ వి చేంజ్ ఇట్ నౌ? సో ఏవైతే స్టాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా చదువుకోండి, ఫింగర్ టిప్స్ మీద ఉండాలి మీకు. దట్ ఈస్ ద ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ స్టాటిక్ పార్ట్. ఓకే, అండర్స్టూడ్? నెక్స్ట్ వన్, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎంటైర్లీ డైనమిక్. రోజుకి పేపర్ సెట్ చేసినప్పటికీ, మీరు పేపర్ రాసినప్పుడు కూడా ఏదో ఒక డెవలప్మెంట్ వచ్చేస్తుంది, అవునా? అంత డైనమిక్. సో దిస్ ఈస్ మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, బట్ డు నాట్ ఇగ్నోర్ ది స్టాటిక్ పార్ట్. ఇప్పుడు ఇస్రో ఉంది, ఇస్రో రీసెంట్గా లాంచ్ చేసిన మిషన్స్ గురించి మాత్రమే రాస్తే ఎస్సే అవ్వదు. ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అది దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, అలాంటివి ఎస్సే కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ ఎస్సే, కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ఇస్రో, కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ఇస్రో ఏంటి, వాటి రోల్స్ ఏంటి, ప్రైవేటైజేషన్ ఏమైనా తగ్గిపోతుందా, ఆర్ వై ఈజ్ ఇస్రో గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ప్రైవేటైజేషన్, టైప్స్ ఆఫ్ మిషన్స్, టైప్స్ ఆఫ్ వెహికల్స్, అవన్నీ ఎస్సేలో డైరెక్ట్గా అడగరు. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇస్రో యూజెస్ అని అడగరు. బట్ యూ షుడ్ బ్రింగ్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ ఎస్సే. అలా తీసుకురావాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్, రైట్? ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిక్ ఆస్పెక్ట్ చెప్పండి విచ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ల్యాబ్స్, వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్. నిజంగా ల్యాబొరేటరీ డీలింగ్స్ కూడా మనకు సైన్స్ అండ్ టెక్తో రిలేట్ అయినవే. ఎస్, ఇంకా రామ్, కోవిడ్-19, ఈ కామర్స్, ఎస్ ఎస్, అగ్రికల్చర్, ఎస్, టెక్నాలజీ వి యూజ్ ఇన్ అగ్రికల్చరల్ గ్రోత్, ఎస్, ఇంకా ఎడ్యుకేషన్, ఎస్, ఈ టెక్నాలజీ, ఈ ఎడ్యుకేషన్, ఇంకా వెరీ గుడ్. గవర్నెన్స్లో వీ నీడ్ దిస్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ఇన్ గవర్నెన్స్. సో ఎవిడెన్స్ బేస్డ్ అనేది మనం ఎంత టెక్నాలజీ యూస్ చేస్తే, ఎంత డేటా కలెక్ట్ చేస్తే అంత బాగా వస్తుంది, రైట్? నెక్స్ట్, ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. స్పేస్ సెక్టార్, ఎస్ సఫ్రాన్. సఫ్రాన్ ఇంతసేపు లేట్ అయిందా సఫ్రాన్ ఈరోజు క్లాస్? సఫ్రాన్ ఈజ్ మై స్టూడెంట్ అనమాట, నేను ఏ క్లాస్ తీసుకున్నా షీల్ బి దేర్. ఈసారి కొంచెం మిస్ అయింది, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైమ్ షీఈస్ గోయింగ్ టు గెట్ త్రూ. యా, social networking, yes Ram. Yeah, acha, you're at exam. Okay. See, exam ayin tarvata ventane she connected to the class. Yeah, okay. Can we relate sustainability to science and technology? Yes. Kaju, medicine, communication, yes. Can we relate sustainability to science and technology? 100%. In the era we are living in, okay, we are living in the robotic era, artificial intelligence, machine learning era, where sustainability అనేది కూడా మనం ఆలోచించాల్సింది ఉంది. సస్టైనబిలిటీ అంటే జస్ట్ మన కోసం మాత్రమే కాదు, ఇట్స్ ఫర్ అ ఫ్యూచర్ జనరేషన్స్, రైట్? సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం ఎలాంటి డెవలప్మెంట్స్తో వచ్చినా కూడా వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆన్ అవర్ మైండ్స్. అండ్ ఒక్క సస్టైనబుల్ ఆస్పెక్ట్ తీసుకుంటే దీన్ని మీరు ఇంకొక 4 ప్యారల్ లాగా తీసుకురావచ్చు, అవునా? ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ పరంగా సపరేట్గా మాట్లాడండి. ఓకే, పొల్యూషన్ కంట్రోల్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఎలాంటివి యూజ్ చేయాలి? పొల్యూషన్ ఒకటి అయిపోయింది. దెన్ యూ టాక్ అబౌట్ రెన్యూవబుల్ ఎనర్జీ, సస్టైనబిలిటీ ఇంకేం తీసుకురావచ్చు? అర్బనైజేషన్, because urbanization is growing, migration is happening, people are living in compacted areas. There is this concept called ghettoization happening. Ghettoization ante ento telusa? Ghettoization, class ghettoization ante entante, ఒక ఎగ్జాంపుల్, ఈ అశోక్ నగర్, గాంధీ నగర్ని కూడా మనం ఒక గెట్టాయిజేషన్ అనొచ్చు. గెట్టాయిజేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. ఢిల్లీ ముఖర్జీ నగర్ని కూడా, రాజేంద్ర నగర్ని కూడా మనం గెట్టాయిజేషన్ అనొచ్చు. దట్ ఈస్ ఆల్సో అబౌట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అంటే కలెక్షన్ ఆఫ్ పీపుల్ విత్ ద సిమిలర్ ఆస్పిరేషన్స్ లివింగ్ అట్ అ ప్లేస్ ఇన్ అ కాంపాక్టెడ్ వే. వాళ్ళు బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్య స్పేస్ ఎంత ఉంది, మాకు అట్లీస్ట్ గాలి పీల్చుకునే ఇది ఉందా అనేది కూడా ఉండదు. ఇట్స్ లైక్ ఎ కాంపాక్ట్ లివింగ్. ఎస్, క్లాస్ గెట్టాయిజేషన్ అంటే స్లమ్స్. మైగ్రేషన్ వల్ల అవుతున్న మేజర్ నెగిటివ్ ఇంపాక్టే క్లాస్ గెట్టాయిజేషన్, వేర్ ఆల్ ది people who are coming from rural areas are entering the urban areas, but వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు?
అర్బన్ స్లమ్స్లో ఉంటున్నారు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ బంజారా హిల్స్, మనందరికీ బంజారా హిల్స్ అనగానే మీరు ఒక రిచ్ లైఫ్ స్టైల్ ఊహించుకుంటారు కదా. దెర్ ఈస్ అ హ్యూజ్ స్లమ్ ఇన్ బంజారా హిల్స్. ఎంతమందికి తెలుసు అది? ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పుకుంటారు మేము బంజారా హిల్స్లో ఉంటాము అని. బట్ ఎక్కడ ఉంటున్నారు? దే లివ్ ఇన్ స్లమ్ ఏరియాస్ వేర్ ఈవెన్ అన్ ఆటో కాంట్ పాస్ త్రూ ద లేన్స్. చిన్న చిన్న బైక్స్, చిన్న చిన్న స్టెప్స్, చిన్న రూమ్ అంతే, గుడిసెలు వేసుకొని ఉంటారు. ఆ పిల్లలు బయట నాలాల్లో ఏవైతే ఉంటాయో ఆ వాటర్, వాటితోని వాళ్ళు అంతా దెల్ బాత్, దెల్ రోమ్ దేర్ ఓన్లీ విదౌట్ క్లోత్స్. హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్? పక్క లేనికి వెళ్తే మళ్ళీ రిచ్ ఎఫ్లూయెంట్ పీపుల్ విల్ బి లివింగ్. ముంబై is the topmost city in the entire country. మరి ఏమవుతుంది? we have Mumbai slums is well known. Class ghettoization, అది కూడా you can relate it here. Talk about urbanization, ghettoization. So what is that technical అంటే టెక్నాలజీ ఆస్పెక్ట్ యూజ్ చేసి how are you going to develop them? How are you going to make their life sustainable? ఇప్పుడు చూడండి, సస్టైనబిలిటీ అండ్ ఈ 4 కూడా నేను ఎలాంటి పాయింట్స్ తీసాను? మీరు చెప్పని పాయింట్స్ తీసాను, అవునా? మీరన్నీ ఇప్పుడు అగ్రికల్చర్, ఈ ఎడ్యుకేషన్, ఈ హెల్త్, ఈ కామర్స్, ఇవన్నీ అందరు స్టూడెంట్స్ చేస్తారు. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ దట్ 120? యూ విల్ గెట్ 120 ఇఫ్ యూ ఇన్క్లూడ్ దీస్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. అది మీలో రావాలి. అండర్స్టాండ్? బయోటెక్నాలజీ, ద రీసెంట్ హాట్ టాపిక్. ఎందుకు మనం కొన్ని వాటికే వై డు వి హ్యావ్ దిస్ జెనెటికల్ ట్రాన్స్ఫర్మేషన్? ఇదంతా కూడా ఇట్స్ అబౌట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇందులో ఇంకొక హిడెన్ ఎలిమెంట్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ అ బూన్ యాజ్ వెల్ యాజ్ అ బెయిన్. ఇట్ హ్యాస్ పాజిటివ్స్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్స్. సో డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఎస్సే అడుగుతున్నాడు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. You should bring in those aspects of negative elements in science and technology, and thereby you should provide suggestions, solutions, innovative solutions. That is where you'll fetch the marks. Ram, like Gautam Nanda movie, madam. Gautam Nanda movie. Gopi Chanda. Oh no, I didn't see that movie, Ram. Yeah. Okay, understood? Is it clear? Ilanti. And inkoti endante, you have to bring in more broader elements in your essays. ఇప్పుడు క్లైమేట్ చేంజ్, సస్టైనబిలిటీ, లైక్ ఎలాంటివైతే దే విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది పీపుల్ యాజ్ వెల్ యాజ్ ది ఎంటైర్ కంట్రీ. ఆ ఎలిమెంట్స్ని తీసుకొని రావాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంటైర్ ఆస్పెక్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ అని మీ ఎస్సే అంతా ఎడ్యుకేషన్తో నింపేస్తారా? నింపేస్తారా? అలానే కాదు. ఇట్స్ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల పావర్టీ మనం తగ్గించగలుగుతామా? హౌ కెన్ వి బ్రింగ్ ఇన్ దోస్ పువర్ పీపుల్ ఇన్ టు ది లైమ్ లైట్? డిజిటల్ డివైడ్, డిజిటల్ ఆస్పెక్ట్లో డిజిటల్ డివైడ్ బిట్వీన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ ఎలా అవుతుంది? ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి? ప్రైవేటైజేషన్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఆల్ దీస్ ఆర్ అవుట్ సైడ్ ద టాపిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ ఆర్ రిలేటెడ్ టు దెమ్. స్కిల్ డెవలప్మెంట్, టీచర్ ట్రైనింగ్, వొకేషనల్ ట్రైనింగ్, అవునా? ఇవన్నీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఎందులో చూసాం? సోషల్ మీడియా సోషల్ ఇష్యూస్లో చూసాం. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా సోషల్ మీడియాతో వచ్చే డేటా ప్రైవసీ ఇష్యూ కావచ్చు, లైక్ సైబర్ క్రైమ్ కావచ్చు, అవన్నీ చూసాం కదా. ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ద ఫేక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. దట్ కెన్ బి టాక్డ్ అబౌట్. ఇప్పుడు కొంతమంది ఏదో ఒక చిన్న యూట్యూబ్ వీడియో చూసి 10th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయిపోతారు. బట్ యూ డోంట్ నో అబౌట్ ది రియల్ లైఫ్. దే ఆర్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వీడియో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తారు. పబ్జీ వాజ్ లైక్ అన్ రెవల్యూషనరీ థింగ్ కదా. ఇట్ హ్యాస్ చేంజ్ ద మెనీ మైండ్స్. ఇట్ హ్యాస్ లెడ్ టు ద సూసైడ్స్ ఆఫ్ చిల్డ్రన్. అందులో ఎలా డైరెక్ట్ చేస్తే అలా వెళ్ళి చేయమని చెప్పడం, బెట్టింగ్ యాప్స్. ఎస్, ఇప్పుడు అవన్నీ మీరేమనుకుంటారు? బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సొసైటీ టెక్నాలజీకి సంబంధించినవి కదా అని. వాట్ అబౌట్ ఎడ్యుకేషన్? దానివల్ల ఎడ్యుకేషన్ ఎంత దిగజారిపోతుంది. వై ఆర్ కంట్రీస్ లైక్ సింగపూర్ అండ్ జపాన్ బికమింగ్ డెవలప్డ్ మోర్ ఫాస్టర్ దెన్ ఇండియా? బికాస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఎడ్యుకేషన్ సెక్టార్ విచ్ వీఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్. ఆ ఎలిమెంట్స్ మీద యాజ్ అ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ మీరు మాట్లాడాలి. వాట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్? ఏంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే?
ల్యాండ్. మరి ల్యాండ్ రిసోర్స్ అంటే yes, online students, social, physical, emotional aspects Kaju, yes, food development Ram. Okay, let me see your answers. Human resource development ante enti? Madhu, human capital. Sharan, basic needs of human being. Naveen, human skills. Shweta, improving skills. Madhu, like education, skill development. Sri, standard of living. Amruta, skills and employment. Syed, basic needs for livelihood. ఓకే, హ్యూమన్ రిసోర్స్ని ఇన్ని విధాలుగా చూసారా మీరు ఇన్ని రోజులు? Madhu, Japan is the best example for human resource development. Human resource ante you as a resource, what are you doing for the country? Me as a resource, what am I doing? And everybody in this entire world, ఒకరు పుట్టారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? What is the use from them or what is the use of them? హ్యూమన్ రిసోర్స్ అంటే మనమే హ్యూమన్స్ని రిసోర్సెస్ లాగా ఎలా వాడుకుంటున్నాము, ఎలా వాడుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే దే విల్ బికమ్ ద బెస్ట్ రిసోర్స్ ఫర్ సంథింగ్. అది హ్యూమన్ రిసోర్స్ అంటే. ఇప్పుడు రిసోర్సెస్ మన బుక్స్ రిసోర్స్ అంటే, పాలిటీ అంటే మీరు వాట్ ఈస్ ద మోస్ట్ ఫాలోడ్ రిసోర్స్ అంటే ఏం చెప్తారు? లక్ష్మీకాంత్. అంటే దాని అర్థం ఏంటి? లక్ష్మీకాంత్ చదివితే మీరు పాలిటీ ఒక నాలెడ్జ్ వస్తుంది అనే ఐడియా మీకు ఉంటుంది. అలా హ్యూమన్ రిసోర్స్ అంటే మీరు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మీ నుంచి ఏం బెనిఫిట్ వస్తుంది, హౌ కెన్ వి యూటిలైజ్ యువర్ సర్వీసెస్. ఒకవేళ మీరు చదవట్లేదా, మీకు మంచి ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి? ఇఫ్ యూ బిలాంగ్ టు అ పూరర్ ప్లేస్, మీకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ వచ్చేలాగా, ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేలాగా ఏం చేయాలి గవర్నమెంట్? మీలో స్కిల్ లేదా, మీలో ఏజ్ ఉంది, స్కిల్ లేదు, సో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? దట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో డెవలప్ ది హ్యూమన్ రిసోర్సెస్ ఫస్ట్, అప్పుడు డైరెక్ట్లీ ఎకానమీ బిల్డ్ అయిపోతుంది. సో ఏం చెప్తారంటే, ద వే మధు హ్యాస్ సెడ్, జపాన్ ఇవన్నీ ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళు మోర్ దెన్ థింగ్స్ హ్యూమన్స్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, ప్రతి దాంట్లో హ్యూమన్ రిసోర్సెస్ లాగా ఎలా పెడుతున్నాము దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మిషన్ లెర్నింగ్, ఏఐ వల్ల జాబ్స్ తగ్గిపోవడం ఇదంతా ఫైన్, బట్ స్టిల్ దెర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ వేర్ హ్యూమన్స్ ఆర్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్. సో వై కాంట్ యూ ఫోకస్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేదే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. క్లియర్ ఎవ్రీబడి? ఆన్లైన్ స్టూడెంట్స్, కాజు కెరియర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, ఐషా నేమ్లీ అక్విజిషన్ డెవలప్మెంట్ మోటివేషన్, అమృత టాస్క్ ఇన్ టీజీ, Aisha is responsible for maintaining good human relationship in the organization. Yeah, అది కూడా ఇంపార్టెంటే Aisha, డెఫినెట్లీ అవి కూడా ఉంటాయి. బట్ హ్యూమన్ రిసోర్స్ అంటే యాజ్ అ రిసోర్స్ హ్యూమన్ బీయింగ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనేది టాపిక్. సో ఎడ్యుకేషన్లో ఎందుకు పెట్టారు ఈ టాపిక్ ఎగ్జామ్లో మీకు? ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే దిస్ ఇస్ మోర్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్. సో చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది ఉంటున్నారు. సో వాళ్ళకి బేసిక్ కావాల్సిన ద వే అమృత హ్యాస్ టాక్డ్ అబౌట్ టాస్క్, వాళ్ళు చేసేది ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తారు, కొంతమందికి ఇన్సెంటివ్స్ ఇస్తారు అటెండ్ అయినందుకు, అంటే అట్లీస్ట్ ఆ మనీ కోసమైనా వాళ్ళు వస్తారు అని. బట్ వన్స్ అ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ విల్ స్టే త్రూ అవుట్ ద లైఫ్. అవునా? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇలా చూడాలి మీరు. ఇప్పుడు ఎంత టైం పట్టింది టు జస్ట్ డిస్కస్ ది సిలబస్. నేను మీకు చెప్పుండొచ్చు కదా, ఫస్ట్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇష్యూస్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఉంటుంది, దాని తర్వాత ఏంటిది కల్చరల్ హెరిటేజ్, ఇండియన్ హెరిటేజ్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఉంటుంది, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇవి ఉంటాయి, ఓకే చూసుకోండి అని చెప్పొచ్చు కదా. ఐ వాంటెడ్ టు షో యూ ఆల్ హౌ యూ అనలైజ్ ద సిలబస్, అండ్ దిస్ ఈస్ హౌ యూ అనలైజ్ ద సిలబస్. ఓకే, విల్ టేక్ ఎ బ్రేక్. బ్రేక్ కావాలా? సరే ఇస్తాను. యూజువల్లీ నా క్లాస్లో స్టూడెంట్స్ బ్రేక్ అడగరు, అస్సలు అడగరు. బ్రేక్ పోనీ నా వాయిస్ కోసమైనా తీసుకుంటాను అంటే అప్పుడు ఓకే అంటారు, కానీ అడగరు. ఫైన్. యా, మన్రేగా ఆల్సో అమృత, ఎస్. కాకపోతే మన్రేగా హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్, బికాస్ ఓన్లీ త్రూ అవుట్ ద ఇయర్ ఓన్లీ 100 days ఓన్లీ 1% ఆఫ్ ద ఫ్యామిలీకి ఇవ్వడం అనేది కూడా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద పావర్టీ ఆఫ్ ద కంట్రీ. ఓకే,
Yeah, so let's take a break for 10 minutes. It's 11:35 now. 11:45 we'll be back.